హాయ్! హలో! అందరికీ నమస్కారం. మీరు వింటున్నారు అలాగే చూస్తున్నారు మన వాయిస్ మీ ఆర్‌జే మోనికాతో. మరి ఈరోజైతే మనతో పాటు వీకేఎన్ సుధా గారు మనతో పాటు ఉన్నారు. ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ అలాగే గైనకాలజిస్ట్ కూడా. మనతో అన్ని విషయాల గురించి మీకు ఎలాంటి లిటిరి ఐ మీన్ సారీ ఎలాంటి గైనకాలజిస్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నా, లేకపోతే ఎలాంటి ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లమ్ ఉన్నా సరే, మీరు చక్కగా ఆమెని క్వెషన్స్ అడగొచ్చు. మీకు కావాల్సిన డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేసుకోవచ్చు. ఆమె మనతో పాటు ఉన్నారు. సో, నేను ఒకసారి పరిచయం చేసుకుంటా. హాయ్ అండి. సుధా గారు ఎలా హాయ్ ఉన్నారు? మౌనిక. ఫైన్. అందరికీ నమస్కారం. సో, ఇప్పుడు ప్రెజెంట్ మీరు మీ క్లినిక్‌లో ఉన్నారా? ఆ! అవును మౌనిక. ఓకే. ఓకే. సో, మ్యామ్ అసలా స్టార్టింగే నేను మిమ్మల్ని క్వెషన్స్ అడగాలనుకోవట్లేదు. నాకు చాలా విషయాలు మీ గురించి తెలుసుకున్నాను. సో, ఆ తెలుసుకునే ప్రయత్నంలో కూడా నేను కొన్ని క్వెషన్స్ మీ దగ్గర నుంచే తెలుసుకోవాలనుకుంటున్నాను ఆన్సర్స్. సో, ఒకసారి మీ ఓకే. ఫ్యామిలీ గురించి, అలాగే మీ ఎడ్యుకేషన్ గురించి ఒకసారి మాతో చెప్తారా? ష్యూర్. ఫస్ట్ నా ఎడ్యుకేషన్ గురించి అంటే నేను 2000లో ఎంబీబీఎస్ చేశాను. స్టార్ట్ అయింది. ఎస్‌వీఎస్ మెడికల్ కాలేజ్ మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్. హ్మ్. తర్వాత డీజీఓ ఉస్మానియా మెడికల్ కాలేజ్‌లో చేశాను. ఓకే. సో, ఆఫ్టర్ దట్ నేనొక 5 ఇయర్స్ కల్వకుర్తి మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్‌లో ఒక నర్సింగ్ హోమ్ రన్ చేశాను. ఓకే. అండ్ ఆఫ్టర్ దట్ నేను పిల్లలకి స్టడీస్ అది అని చెప్పేసి ఇంకా హైదరాబాద్‌కి మూవ్ అయ్యాను. సో, ఓకే. మీకు 2015 నుంచి చెప్పు మీకు మౌనిక. కిడ్స్ ఇద్దరు రైట్? యాహ్! ఇద్దరు కిడ్స్ ఉన్నారు. ఒక పాప, ఒక బాబు. ఓకే. బాగా అసలు అల్లరి చేస్తారు. అర్థమవుతుంది. అసలు యాక్చువల్లీ మీరు అటుపక్క క్లినిక్‌ని అంటే మీ ప్రొఫెషన్‌ని, ఇటుపక్క కిడ్స్‌ని మేనేజ్ చేయడం అంటే చాలా కష్టము. ఎలా మేనేజ్ చేస్తున్నారో బాబోయ్! అందరు గైనకాలజిస్ట్‌లకి అండ్ ఈవెన్ అందరు వర్కింగ్ వుమెన్‌కి సేమ్ కామన్ దే ప్రాబ్లమ్. కెన్ మేనేజ్. సో, మ్యామ్ అయితే మరి మీరు ఖాళీ టైమ్‌లో ఏం చేస్తూ ఉంటారు? లైక్ మీరు మీకెప్పుడైనా ఆఫ్ దొరికిందంటే ఎలా ఎంటర్‌టైన్ చేసుకుంటా ఉంటారు మీ లైఫ్‌లో? నాకింక ఖాళీ టైమ్ దొరికిందంటే పిల్లలతోటేనండి. అవునా? సో, ఓకే. వాళ్ళతోటి మూవీస్ చూడడము, వాళ్ళతోటి కలిసి ఈ తంబోలా, బిజినెస్ ఈ గేమ్స్ ఆడడము, ఓకే. తర్వాత వాళ్ళు కొట్లాడుకుంటే దాన్ని సాల్వ్ చేయడము. నైస్. అట్లా నైస్. టైం ఆహ్, ఆహ్, అయిపోతది. అయిపోతుందనమాట. యాహ్! యాహ్! మేమొక 1 డే పెట్టుకున్నా అది మాకు 1 డే‌లో కాదు 1 మినిట్‌లో అయిపోతుంది. నిజమే మ్యామ్. వర్కింగ్ వుమెన్స్‌కి ఏంటో అంటే లైక్ ఎవరైనా వర్కింగ్ ఎవరు చేసినా సరే సాటర్‌డే, సండే కొంచెం ఆఫ్ దొరికిందంటే అప్పుడే మండే వచ్చేసిందా అన్నట్టుంటుంది. అండ్ సమ్‌టైమ్స్ ఈవెన్ వి గాట్ కాల్స్ ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే మళ్ళీ మధ్యలో హ్మ్. అటెండ్ అవ్వాల్సొస్తుంది. యెస్. యెస్. అవును. చాలా ఇంకా మీలాంటి వాళ్ళని చూస్తూ ఉంటే చాలా ఇన్‌స్పైర్ అవ్వాలనిపిస్తూ ఉంటది. మేము చాలా ఇన్‌స్పైర్ అవుతూ ఉంటాం కూడాను. సో, వర్కింగ్ ఒక పక్కన ఇంట్లో అన్నిటిని చక్కబెడుతూ ఉంటారు. ఒక పక్కన హాస్పిటల్‌లో పేషెంట్స్‌ని ట్రీట్ చేయడం. ఎంత పేషెన్స్ ఉంటే ఇలాంటివన్నీ చేయగలరు అన్నది తెలిసిపోతుంది మిమ్మల్ని చూస్తుంటే. అండ్ మ్యామ్ మీరు ఎలా మోటివేట్ చేసుకుంటూ ఉంటారు? ఈ డైలీ లైఫ్‌లో అంటే రోజు పొద్దున్న లేచి ఇక్కడికి రావాలి, అలా పిల్లల్ని చూసుకోవాలి. ఇలాంటివి చాలా ఉంటాయి కదా! మైండ్ అసల కన్‌ఫ్యూజన్ అండ్ ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది. స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. అలాంటి టైంలో మీరు ఎలా మోటివేట్ చేసుకుంటూ ఉంటారు? ఎట్లా అంటే ఫస్ట్ ఎక్కువ అన్ని ప్లానింగ్‌కి ప్రిఫరెన్స్ ఇస్తాం కదా! హ్మ్. లైక్ అంటే ఈ మంత్‌లో నాకు ఈ డేస్ ఈ ఈ ఈ ఇంపార్టెంట్ ఇవి ఉన్నాయి. సో, హాస్పిటల్ హ్మ్. పరంగా కావచ్చు, ఫ్యామిలీలో కూడా ఇవి ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఉన్నాయి. సో, అవి యాహ్! అట్లా బ్లాక్ చేసి పెట్టుకొని మిగతా టైమ్‌ని రొటీన్ మేనేజ్ చేస్తూ ఉంటాం. హ్మ్. కానీ ఆ రొటీన్ మేనేజ్‌మెంట్‌లో కూడా సడెన్‌గా అనుకోకుండా మనకి ఎటైనా హాస్పిటల్ సైడ్ నుంచి ఆర్ ఫ్యామిలీ సైడ్ నుంచి మనమేసుకున్న టైమ్ టేబుల్ జంబుల్ అయితది. సో, అవునవును. అయినా కానీ అలాంటప్పుడే మనం స్ట్రెస్‌కి ఫీల్ అవుతాం ఎక్కువ. అవును. సో, అట్లాంటప్పుడు అగైన్ మనం మళ్ళీ కూల్ అయ్యి సో, ఏది ఎట్లా మేనేజ్ చేయాలి అనేది మళ్ళా రీప్లాన్ చేసుకొని, రీషెడ్యూల్ చేసుకొని కంటిన్యూ అవ్వడం. అవును. సో, చాలా, చాలా అంటే ప్రెషరింగ్ ఎలా ఉంటుందంటే, మీకు పేషెంట్స్ ఒక పక్కన ఉంటారు. ఒకవేళ ఎమర్జెన్సీ అయితే కిడ్స్ దగ్గరికి వెళ్ళాలా, లేకపోతే ఎమర్జెన్సీ అయితే పేషెంట్స్ దగ్గరికి రావాలి. వామ్మో! చాలా ఉంటుంటాయి. మీరు నిజంగా గ్రేట్ అండి బాబు. ఇవన్నీ మేనేజ్ చేస్తున్నారు. అండ్ మ్యామ్ ఆహ్, కమింగ్ టు మన క్వెషన్‌కొచ్చేస్తే మనం ఇప్పుడు లైవ్ పెట్టిన దానికి వచ్చేస్తే, ప్రెజెంట్ ద బేసిక్ సిట్యుయేషన్ ఈస్ కోవిడ్. మనకి హ్మ్. కోవిడ్ ఉంది.
సో, యెస్. కోవిడ్-19 చాలా బాధలు పడుతున్నారు. చాలా ఎక్కువ పెరుగుతున్నాయి కూడా. కేసెస్ చాలా ఎక్కువగా పెరుగుతున్నాయి. సో, చాలా అవును. మంది ప్రెగ్నెంట్ లేడీస్ చాలా మంది ఉన్నారు. సో, ఆల్‌మోస్ట్ మనకి తెలుస్తుంటది కదా! చాలా మంది అంటే డైలీలో చాలా మంది ప్రెగ్నెంట్ లేడీస్ ఏంటంటే హాస్పిటల్‌కి రావడానికి చాలా భయపడుతూ ఉంటారు. సో, ఏమో ఒకవేళ నాకు ఎఫెక్ట్ అవును. అయితే బేబీకి ఏమైనా ప్రాబ్లమ్ వస్తదేమో. సో, ఇలాగా టెన్షన్స్ బ్రెయిన్‌లో అలాంటి మైండ్‌లో పెట్టేసుకొని చాలా స్ట్రెస్ ఫీల్ అవుతుంటారు. మరి వాళ్ళ కోసం హ్మ్. మీరేం చెప్తారు? మీరు ఏమి స్ట్రెస్ ఫీల్ అయ్యేది లేదండి. ఎందుకంటే అందరూ కామన్ పీపుల్ ఎలాంటి ప్రికాషన్స్ ఫాలో అవుతున్నారు. మీరు కూడా సేమ్. మీకు తెలుసు కదా! 3 మంత్ర ఈస్ 3 నౌ. వన్ ఈస్ హ్యాండ్ వాషింగ్, సెకండ్ వన్ సోషల్ డిస్టెన్సింగ్, అండ్ థర్డ్ థింగ్ ఈస్ వి షుడ్ బి వెరీ కేర్‌ఫుల్ అండ్ మాస్క్ విత్ యెస్. బ్యారియర్ అన్నమాట. యెస్. సో, మాస్క్ యాక్సెస్ బ్యారియర్. సో, ఈ 3 ఫాలో అయితే మీరు భయపడేదే లేదండి. బట్ యెస్. ఇప్పుడు చాలా మంది రకరకాల డౌట్స్ తోటి ముందుకొస్తున్నారు. లైక్ హ్మ్. ఏంటంటే వాళ్ళు ఇదివరకులాగా వెంటనే ఎప్పుడంటే అప్పుడు రెగ్యులర్ విజిట్స్‌కొచ్చేయడం కుదరట్లేదు. సో, హ్మ్. మేము కొన్ని టెలిఫోనిక్ కన్సల్టేషన్స్ ఇస్తున్నాము. అండ్ ఓకే. కాపోతే వాళ్ళ షెడ్యూల్‌లో కొన్ని ఇంపార్టెంట్ ఉంటాయండి. అవి స్కిప్ చేయడానికి లేదు. అవి యెస్. ఏవో మేము వాళ్ళకి అడ్వైస్ ఇస్తున్నాము. ముందరే ఇప్పుడు ఈ విజిట్‌కొచ్చారనుకోండి, హ్మ్. నెక్స్ట్ విజిట్ ఎప్పుడనేది కూడా ముందరే వాళ్ళకి చెప్పి అండ్ ఓన్లీ ఇంపార్టెంట్ డామ్ నెసెసరీ విజిట్స్ మాత్రమే పెడుతున్నాము. మినిమైజ్ చేసి విజిట్స్. యాహ్! అండ్ ఎమర్జెన్సీ వాళ్ళెప్పుడైనా రీచ్ అవ్వచ్చండి. యెస్. ఎమర్జెన్సీ యెస్. ఉన్నప్పుడు. సో, ఇప్పుడు ప్రెజెంట్ అంటే మంత్స్ ఉంటాయి కదా! లైక్ 5 అంటే 3 మంత్స్, 4 మంత్స్, 5 మంత్స్ ఇలాంటి ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారు. సో, వాళ్ళకి స్కానింగ్స్ అనేవి ఎలాగా ఉంటుంది? అంటే వాళ్ళ స్కానింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? అంటే కంప్లీట్‌గా మంత్లీ అలాగే అప్రోచ్ అవుతూనే ఉండాలా? లేకపోతే ప్రాపర్ ఏదైనా టైమ్స్ ఇస్తా ఉంటారా? అంటే నార్మల్ ప్రెగ్నెన్సీలో ఫస్ట్‌ది ఫస్ట్ 3 మంత్స్‌లో ఒక స్కాన్ ఉంటుంది మౌనిక. డేటింగ్ హ్మ్. స్కాన్ అని ఉంటుంది. సో, హ్మ్. అది కంపల్సరీ చేయించుకోవాలి. అండ్ అందులోనే ఎన్‌టీ స్కాన్ కూడా ఇంక్లూడ్ అవుతుంది. అంటే 3 మంత్స్‌కే కొంచెం బేబీ బ్రెయిన్, హార్ట్ అవి ఇంపార్టెంట్‌వి ఫార్మ్ అయిపోతాయి. సో, హ్మ్. ఫస్ట్ స్క్రీనింగ్ అది జరిగిపోతుందన్నమాట. అది హ్మ్. కంపల్సరీ చేయించుకోవాలి వాళ్ళు. అండ్ ఆ తర్వాత ఫిఫ్త్ మంత్‌లో టిఫా స్కాన్ అని ఉంటుంది. సో, అప్పటికి ఓకే. అన్ని బేబీ పార్ట్స్ ఫార్మ్ అవుతాయి. అది కూడా ఓకే. కంపల్సరీ. ఆ తర్వాత ఎయిత్ మంత్‌లో ఒకసారి గ్రోత్ స్కాన్. బేబీ గ్రోత్ ఎలా ఉంది. ఈ హ్మ్. 3 స్కిప్ చేయడానికి లేదు ఎవ్రీవన్. యాహ్! హ్మ్. అండ్ తర్వాత వాళ్ళని మేము కేటగరైజ్ చేస్తాం. వీళ్ళు ఒక ప్రెగ్నెంట్ లేడీ లో రిస్కా, హై రిస్కా అండ్ బేస్డ్ ఆన్ హర్ ప్రొఫైల్ అన్నమాట. ఆమె డిఫరెంట్ బీపీ గాని, షుగర్ గాని, ఏజ్ డిఫరెంట్ హ్మ్. ఫ్యాక్టర్స్‌ని బట్టి, ఫ్యామిలీ హిస్టరీ వీటన్నిటిని బట్టి. సో, లో యాహ్! రిస్క్ వాళ్ళైతే ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఆ విజిట్స్‌కి వచ్చి మెడిసిన్ తీసుకుంటే సరిపోతుంది. ఓకే. అండ్ ఓకే. బేసిక్ బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ అందరికి ఫస్టే చేసేస్తాం. బ్లడ్ యెస్. గ్రూపింగ్, హిమోగ్లోబిన్ ఎంతుందో అవన్నీ అయిపోతాయి. అవి హ్మ్. మళ్ళీ ఒకసారి రిపీట్ చేయాల్సొస్తుంది. కానీ ఓకే. హై రిస్క్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫ్రీక్వెంట్ విజిట్స్ కంపల్సరీ. వాళ్ళు ఓకే. రెగ్యులర్ బీపీ, షుగర్ చెకింగ్‌కి వాళ్ళు రావాల్సిందే. ఓకే. సో, యెస్. మీకు కొన్ని కామెంట్స్ ఉన్నాయి. అవి కూడా చదువుతా ఉంటాను. యాహ్! నైస్ ఇన్ఫో మేడమ్ అని దామోదర పట్నాయక్ గారు చెప్పారు. అండ్ హెల్లో చెప్తున్నారు రాజేష్ గారు. అండ్ అందరికి ఓకే. థాంక్ యూ. హాయ్ చెప్తున్నారు. అండ్ వెల్కమ్ టు మై వాయిస్ అని కొంతమంది పెట్టారు. సో, థాంక్ యూ సో మచ్ అందరికి కూడాను. అలాగే ప్లీజ్ షేర్ దిస్ లైవ్ అండ్ మీకు ఏవైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి కిందన. కామెంట్ చేయడం వల్ల నేను మీ కామెంట్ చదివి మేడమ్‌కి వినిపిస్తాను. సో దట్ మీకు కూడా ఒక ఆన్సర్ దొరుకుతుందని భావిస్తున్నాను. సో, ప్లీజ్ షేర్ అలాగే కామెంట్ చేయండి. లైక్ కూడా చేయండి. అండ్ యెస్ మ్యామ్. అండ్ మనం ఇప్పుడు చాలామంది ఏంటంటే ఇంకొకటి లేడీస్ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళందరూను హాస్పిటల్‌కొస్తే మనం ఎక్స్‌పోజ్ అవుతున్నాము. ఒకవేళ ఇన్ఫెక్ట్ అయితే ఇన్ కేస్ ఇఫ్ దే హావ్ పాజిటివ్ అని అంటే వాళ్ళు కోవిడ్‌కి ఇన్ఫెక్ట్ అయ్యుంటే బేబీకి ఏమైనా ప్రాబ్లమ్ వస్తుందేమోనని చాలా మంది భయపడుతున్నారు. ఈస్ దేర్ ఎనీ ఐ మీన్ మెడిసిన్ ఫర్ అంటే ఇన్ఫెక్ట్ అవ్వకుండా బేబీస్‌కి ఏమైనా మెడిసిన్ ఉంటుందా? లైక్ అట్లా అయితే ఏమీ లేదు మౌనిక. అంటే హ్మ్. ఇప్పుడు కోవిడ్ పాజిటివ్ వచ్చారనుకోండి. హ్మ్. వాళ్ళు ఫస్ట్ ఏ ట్రైమెస్టర్‌లో ఉన్నారు? అంటే హ్మ్. ఫస్ట్ 3 మంత్సా? మధ్యలో 3 మంత్సా? లాస్ట్ 3 మంత్సా చూసుకోవాలి. సో, హ్మ్. ఇనీషియల్ మంత్స్ అయితే ఏం బేబీకి ప్రాబ్లమ్ ఉండదు. అంటే ఇప్పటి వరకు మనకి పాజిటివ్ వచ్చిన కేసెస్ ప్రెగ్నెన్సీలో పాజిటివ్ వచ్చినవి, వాళ్ళని ఫాలో అవ్వడము, వాళ్ళ బేబీస్ ఎలా ఉన్నారు, ఇవన్నీ చూస్తే కొన్ని లిమిటెడ్ స్టడీస్ మాత్రమే ఉన్నాయి మన దగ్గర ఇప్పుడు.
హ్మ్. సో, వాళ్ళలో అయితే ఇప్పటివరకు బేబీస్‌కి ఏమీ ఎఫెక్ట్ రాలేదు. సో, హ్మ్. ఇంక ఫ్యూచర్‌లో అనేది ఇంకా మనకి నంబర్ ఆఫ్ కేసెస్ చూసేదాన్ని బట్టి తెలుస్తుంది. సో, అలాంటి యెస్. ఫియర్ అవసరం లేదు. బేబీకి ఎఫెక్ట్ అయ్యేదైతే లేదు. బట్ షీ హాస్ టు ఫాలో ఆల్ ది ప్రికాషన్స్. అండ్ తర్వాత ఒకవేళ డెలివరీ టైమ్‌లో తెలిసిందనుకో పాజిటివ్ అని చెప్పేసి, హ్మ్. 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 అప్పుడు బేబీకి ట్రాన్స్‌మిట్ అవుతుందా అనేది ఒక భయం ఉంటది. అవును. సో, అప్పుడేం చేయాలంటే, మేము ఇప్పుడు ఉన్న స్టడీస్ ప్రకారంగా మేమిచ్చిన అడ్వైస్ అయితే, బేబీని మదర్ నుంచి ఐసోలేట్ చేయమనే చెప్తుంది. వాళ్ళకి మొత్తం హ్మ్. వైరల్ లోడ్ అంతా తగ్గి, నెగెటివ్ హ్మ్. రిజల్ట్స్ వచ్చే వరకు ఎందుకంటే బేబీకి ఇప్పుడు ఇంతే కదా హ్యాండ్స్ టచింగ్ ద్వారా ఫీడింగ్ ఫీడింగ్ ద్వారా. బ్రెస్ట్ మిల్క్‌లో రావట్లేదు కానీ, బట్ యాహ్! మదర్ హాస్ టు టచ్, హగ్ ద బేబీ. యెస్. యెస్. సో, అలా ట్రాన్స్‌మిట్ కాకుండా అది వైరల్ లోడ్ తగ్గే వరకు ఐసోలేట్ చేసి కావాలంటే ఈమె ఫీ మిల్క్‌ని ఎక్స్‌ప్రెస్ చేసి సెపరేట్‌గా ఉంచి పట్టమని చెప్తున్నారు. ఓకే. ఓకే. లేదు ఖచ్చితంగా ఇవ్వాలి అనుకుంటే మాత్రం ఆమె మాస్క్ పెట్టుకొని, అన్ని ప్రికాషన్స్ తీసుకొని షీ కెన్ ఫీడ్. ఓకే. ఓకే. సో, ఆహ్, ఇంకా కొన్ని కామెంట్స్ చదువుతాను. అండ్ నైస్ ఇన్ఫర్మేషన్, మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. అండ్ థాంక్ యూ సో మచ్ అని అందరూ పెడుతున్నారు. అండ్ యెస్, కమింగ్ టు మీన్ మ్యారేజ్ ఏజెస్ వచ్చేసరికి చాలా మందికి ఈ మధ్య కాలంలో ఎక్కువ మందికి మనం చూస్తుందేంటంటే అబోవ్ 30 అండ్ 35 ఏజ్‌లో మ్యారేజెస్ చేసుకోవడం. సో, ఆ తర్వాత వాళ్ళకి కొంచెం ప్రాబ్లమ్స్ అంటే లైక్ ప్రెగ్నెన్సీలో ప్రాబ్లమ్స్ కానియండి, లేకపోతే ఈవెన్ వైఫ్, హస్బెండ్ ఇద్దరికీ ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఇలాంటివన్నీ ఎక్కువగా చూస్తూ ఉన్నాం. సో, అలాంటి వాళ్ళకి ఎలాగా మనం ట్రీట్‌మెంట్ చేస్తాం? ఇప్పుడు అందరూ కూడా ఫస్ట్ వాళ్ళ కెరియర్‌లో సెటిల్ అయ్యి, ఆ తర్వాత మ్యారేజెస్ ప్లాన్ చేస్తున్నారు కాబట్టి, హ్మ్. వాళ్ళు అంతా వాళ్ళ కెరియర్‌లో వాళ్ళు సెటిల్ అయ్యి అంతా అయ్యేసరికి అబోవ్ 35 అయిపోతున్నారు చాలా మంది. యెస్. సో, అండ్ ఈవెన్ మేల్ పార్ట్‌నర్ కూడా వాళ్ళకి గూడా అరౌండ్ 40 అట్లా ఉంటున్నారు వాళ్ళు కూడా. యెస్. యెస్. హ్మ్. సో, ఫెర్టిలిటీ అనేది ఏంటంటే, ఒక పర్టిక్యులర్ పీరియడ్‌లో మాత్రమే ఉంటుంది. ఒక వుమెన్ లైఫ్ స్పాన్‌లో సో, వాళ్ళ రిప్రొడక్టివ్ ఏజ్ అనేది ఇట్ స్టార్ట్స్ అరౌండ్ 20 ఇయర్స్ అండ్ ఎండ్స్ అబౌట్ 35-40 ఇయర్స్. అది హ్మ్. అందరికి ఇదే కట్ ఆఫ్ అని చెప్పలేం. అవును. అది ఒకళ్ళకి కొంచెం 35, 40 అయినా దే కెన్ కన్సీవ్. కొంతమందికి 35 రీచ్ అయ్యేసరికి వాళ్ళ ఎగ్స్ కూడా ఫంక్షనింగ్ తగ్గిపోతుంది. హ్మ్. ఎందుకు ఇట్లా వేరీ అవుతుంది? అంటే అది చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయండి. హ్మ్. అది వాళ్ళ జెనెటిక్‌గా వాళ్ళ మదర్‌ని నుంచి వచ్చిన జీన్స్ ప్రకారం ఉండొచ్చు. వాళ్ళు తీసుకునే ఫుడ్ డైట్, వాళ్ళ వెయిట్ వీటిని బట్టి ఉండొచ్చు. అండ్ వాళ్ళు ఎక్స్‌పోజ్ అవుతున్న ఎన్విరాన్మెంట్, వాళ్ళ వర్క్ ప్లేస్ వీటిని బట్టి ఉండొచ్చు. అండ్ హ్మ్. డిఫరెంట్ ఫ్యాక్టర్స్. సో, అందుకని నా అడ్వైస్ ఏంటంటే ఆహ్, ఈ మ్యారేజెస్ యూజువల్లీ అరౌండ్ 30 అయితే బెటర్ అండి. అంటే ఇప్పుడు మరి 20స్‌లో అని నేను చెప్పినా ఎవరు యాక్సెప్ట్ చేయరు. యాక్సెప్ట్ చేయరు. యెస్. ద బెస్ట్ ఫెర్టిలిటీ టైమ్ ఇస్ దట్ యాక్చువల్లీ 20-25. యెస్. బట్ ఇప్పుడు మనం అలా ఫోర్స్ చేయలేం ఎవరిని. సో, ఎవరిని ఎవ్రీ హాస్ దేర్ ఓన్ ఇంట్రెస్ట్ అండ్ వాళ్ళు వాళ్ళ కెరియర్ ప్లాన్ చేసుకున్నాక అరౌండ్ 30 మ్యారేజ్ చేసుకుంటే అండ్ కిడ్స్ కూడా ప్లాన్ జేసుకోవచ్చు. అండ్ మళ్ళీ కొంతమంది మ్యారేజ్ అయ్యాక మళ్ళీ కిడ్స్ ప్లాన్ చేయడానికి దే ఆర్ టేకింగ్ కొంచెం దే ఆర్ యాహ్! పోస్ట్‌పోనింగ్ అన్నమాట. యెస్. యెస్. సో, దానివల్ల కూడా వాళ్ళ ఫెర్టిలిటీ తగ్గుతూ వస్తుంది. యాహ్! So, ma'am, you have in comment good information. And doctor, a small query is that hydrochloroquine is advisable for pregnant lady? హైడ్రాక్సిక్లోరోక్విన్ వేసుకోవచ్చండి. అదేమి టెర్టోజెనిక్ కాదు. బట్ ఇప్పుడైతే ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో మనం రెగ్యులర్‌గా అందరికి అయితే ఇవ్వట్లేదండి. ఓన్లీ ఓకే. రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే లైక్ అబోవ్ 35 వాళ్ళకేమైనా మెడికల్ కోమార్బిడిటీస్ బీపీ, షుగర్ అట్లాంటివేమైనా కోమార్బిడిటీస్ ఉంటే అడ్వైస్ చేస్తున్నాం. ఓకే. ఇందాక నేను చెప్పినట్టుగా వీళ్ళు కూడా ప్రికాషన్స్ ఫాలో అయితే ఇంకా అన్నెసెసరీ మెడికేషన్ కూడా మనం తగ్గించొచ్చు. Yes. So, doctor, can you please elaborate the reason for A3I related to COVID-19 patients in India? ఆహ్, ఐ డిడ్న్ట్ గెట్ ఇట్. ఏజ్ Can you please elaborate reason for A3I related COVID-19 patients in India?
ఈవెన్ ఐ డోంట్ గెట్ ఇట్ అండి. ధనురాధ గారు మీరు ప్లీజ్ అది కొంచెం ఎలాబొరేట్ చేసి చెప్పండి. మీరు కొంచెం మీ అంటే డౌట్. నార్మల్‌గా మీరు కరెక్ట్‌గా ఒకసారి అడగడానికి ట్రై చేయండి. నాకు కూడా అర్థం కాలేదు. అండ్ సే హాయ్ టు డాక్టర్ సుధా మ్యామ్ ఫ్రమ్ మై సైడ్. ఓకే. సాయిదీప్ గారు మీకు హాయ్ చెప్తున్నారు. ఓకే. మా ఆడపడుచు వాళ్ళ అబ్బాయండి. హి ఈస్ ఆల్సో ఎ డాక్టర్. ఓహ్! నైస్. నైస్ అండి. హి ఈస్ ప్రిపేరింగ్ ఫర్ హిస్ పీజీ నౌ. ఓకే. ఓకే. నైస్ అండ్ ఓకే. సో, నాకు కొన్ని ఓకే. ఫైన్. సో, ఐమ్ సారీ. మ్యామ్ యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు ప్రెజెంట్ ఇన్‌ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ చాలా మందికి ఉన్నాయి. సో, ఆ! ఇన్‌ఫర్టిలిటీ ప్రాబ్లమ్ గురించి మీరు ఒకసారి ఏమైనా ఎక్స్‌ప్లెయిన్ చేయగలరా? సో, మా దగ్గరికి రొటీన్‌గా వచ్చే పేషెంట్స్‌లో అంటే ఇంక కన్సీవ్ కాలేదు అని వస్తుంటారు కదా! సో, ఫస్ట్ మేము చూస్తున్న వాళ్ళలో జస్ట్ 3, 4 మంత్స్ అవుతుందండి మ్యారేజ్ అయ్యి. హ్మ్. వాళ్ళింకా కన్సీవ్ కాలేదు అని వాళ్ళకేంటంటే అన్నీ మెషిన్ మేడ్ లాగా అనుకుంటారనమాట. లైక్ మేము ఈ టైంకి మ్యారేజ్ చేసుకుంటే ఈ టైంకి ప్రెగ్నెన్సీ వస్తుంది. పిల్లల్ని కనేయాలి. అన్నీ వాళ్ళు వెరీ పర్ఫెక్షనిస్ట్ అన్నమాట కొంతమంది. యాహ్! యాహ్! సో, సో, అంత అలా వచ్చిన వాళ్ళతోటి కొంచెం కౌన్సిల్ చేయడం కష్టమవుతుంది. అంటే మ్యారేజ్ హ్మ్. అయిన తర్వాత రొటీన్‌గా అంటే బిలో 35 ఇయర్స్ లేడీ అయ్యుండి అండ్ వితౌట్ ఎనీ హెల్త్ ఇష్యూస్ హ్మ్. నార్మల్‌గా హెల్తీగా ఉన్న కపుల్ వస్తే గనక మా దగ్గరికి హ్మ్. మేము ఒక 1 ఇయర్ ఆగమని చెప్తాం. ఓకే. ఎందుకంటే ఇట్ టేక్స్ అరౌండ్ 1 ఇయర్ ఫర్ 90% ఆఫ్ ద కపుల్స్ విల్ కన్సీవ్. హ్మ్. సో, ఆటోమేటిక్‌గా మనం వెయిట్ చేస్తే గూడా అది కన్సీవ్ అవుతారు వాళ్ళు. వాళ్ళకెలాంటి టెస్ట్‌లు, స్కానింగ్‌లు, మెడిసిన్స్ కూడా అవసరం లేదు. యాహ్! సో, 1 ఇయర్ దాటిన తర్వాత రండి. అప్పటి వరకు వాళ్ళకేదైనా ఫోలిక్ యాసిడ్ గాని, విటమిన్ మెడికేషన్, సప్లిమెంట్స్ అవి ఇచ్చి పంపిస్తాము. ఓకే. అండ్ వాళ్ళకి లైక్ ఏది అయితే ఫర్టైల్ పీరియడ్ అంటే ఓవ్యులేషన్ అరౌండ్ 14థ్ డే అట్లా అవుతది. 28 హ్మ్. డేస్‌లో. యెస్. యెస్. 20 డేస్ సైకిల్స్‌లో. సో, ఆ టైంలో మీట్ అవ్వాలి. ఇలాంటి జనరల్ సజెషన్స్ ఇచ్చి పంపిస్తాం. బట్ హ్మ్. వాళ్ళు 1 ఇయర్ తర్వాత వచ్చారనుకోండి, అప్పుడు విల్ స్టార్ట్ ఇన్వెస్టిగేటింగ్ ద కపుల్. సో, ఓకే. కొంతమంది ఎలా వస్తారు? మదర్ తోటొస్తారు. లేదంటే వాళ్ళే హ్మ్. సింగిల్‌గా వస్తారు. హ్మ్. సో, దట్ ఈస్ నాట్ కరెక్ట్. కపుల్ రావాలండి. ఇద్దరు కలిసి రావాలి. ఇన్‌ఫర్టిలిటీ ట్రీట్‌మెంట్‌కైతే. యెస్. అంటే ఇద్దరి సైడ్ నుంచి కూడా మేము చూసి ఏ ఏమైనా ప్రాబ్లమ్ ఉందా? లేదా? ఉంటే దాన్ని ఎలా రెక్టిఫై చేయాలి? అవన్నీ హ్మ్. వచ్చినప్పుడు ఫస్ట్ హస్బెండ్‌కేమో బేసిక్ టెస్ట్‌లు చేస్తా. ఫస్ట్ హ్మ్. విజిట్‌కి వాళ్ళొచ్చినప్పుడు. హ్మ్. హస్బెండ్‌కి సెమెన్ అనాలిసిస్ చేస్తాము. లేడీకి ఫస్ట్ ఆమెనంతా ఎగ్జామినేషన్ అంతా చేసి వాళ్ళు ఓవర్ వెయిట్ ఉన్నారా? ఏమన్నా పీరియడ్స్ రిలేటెడ్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అలా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? అండ్ హ్మ్. పాస్ట్‌లో వాళ్ళకేమైనా సర్జరీస్ అయ్యాయా? వాళ్ళేమైనా మెడికేషన్ మీద ఉన్నారా? ఇవన్నీ డీటెయిల్డ్‌గా కన్సల్టేషన్ చేసి, ఆ తర్వాత వాళ్ళకి ఎగ్జామిన్ చేసి, ఆ హ్మ్. తర్వాత బేసిక్‌గా స్కాన్‌కి యూట్రస్, ఓవరీస్ ఎట్లా ఉన్నాయి? ఇంకా అవసరమైతే కొన్ని హార్మోన్ టెస్ట్‌లు కూడా హ్మ్. థైరాయిడ్ ఇవన్నీ చేస్తాం. యెస్. సో, వీటిల్లో ఏమన్నా ప్రాబ్లమ్ ఉంటే రెక్టిఫై చేస్తాం. లేదు ఇవంతా నార్మలే ఉన్నాయి అనొస్తే అప్పుడు ఆహ్, ఈ ప్రెగ్నెన్సీ రావడానికి మెడిసిన్స్ ఉంటాయి. ఎగ్స్ గ్రో అవ్వడానికి. హ్మ్. అవిచ్చి కొన్నాళ్ళు చూస్తాం. ఒక 3, 4 మంత్స్. హ్మ్. సో, వాటితోటి కన్సీవ్ అవ్వచ్చు వాళ్ళు. ఇంకా అవ్వట్లేదు అంటే ఇంకా హైయర్ టెస్ట్‌లు కూడా ఉంటాయండి. ట్యూబ్స్ ఎలా హ్మ్. ఉన్నాయి? దానికి కొన్ని స్కానింగ్స్ ఉంటాయి. ఇంకా దాంతోటి కూడా కాకపోతే నెక్స్ట్ ఒకవేళ ట్యూబ్స్ అంతా బాగుండి కూడా వాళ్ళు కన్సీవ్ అవ్వట్లేదు. అప్పుడు హ్మ్. ఐయుఐ ప్రొసీజర్ అని ఉంటుంది. సో, హ్మ్. ఇందులో ఏంటంటే సేమ్ ఇందాక చెప్పినట్టుగా వాళ్ళకి టాబ్లెట్స్ అవి ఇస్తాము. తర్వాత ఎగ్స్ పెరుగుతున్నాయా లేదా అనేది కూడా స్కాన్ చేయాలి మళ్ళీ. సో, యాహ్! సెకండ్ డే వస్తే టాబ్లెట్స్ ఇస్తాము. 11థ్ డే, 13థ్ డే, 15థ్ డే అట్లా ఆల్టర్‌నేట్ డేస్ పిలిచి యెస్. ఓకే. ఎగ్స్ పెరుగుతున్న టార్గెట్ సైజ్ వచ్చాయా? హ్మ్. రిలీజ్ అవుతున్నాయా? రిలీజ్ అవ్వకపోతే వాటికి ఇంజెక్షన్స్ ఇవ్వడం. సో, ఇలా వచ్చేవాళ్ళు ఇంకా ఈ స్టేజ్ దాకా వచ్చిన వాళ్ళు రెగ్యులర్‌గా రాగలగాలి హాస్పిటల్‌కి. యాహ్! సో, ఇప్పుడు చాలా మంది వర్కింగ్ వుమెన్ ఉంటారు. ఉంటారు. యాహ్! సో, వాళ్ళు ఆఫీస్ నుంచి రావాలి. సో, వాళ్ళకి కూడా మేము షెడ్యూల్ చేస్తామన్నమాట విజిట్స్. హ్మ్.
ఒక స్టెప్ వైస్ ఇప్పుడు ఈ స్టెప్‌లో కూడా వాళ్ళు కన్సీవ్ కాలేదనుకో, హ్మ్. నెక్స్ట్ ఇంకొక స్టెప్ లాప్రోస్కోపీ చేసి డైరెక్ట్‌గా అంటే ఇప్పటివరకు మేము స్కాన్‌లో చూసాము. హ్మ్. లేదంటే ఎగ్జామిన్ చేసి చూసాము. ఇప్పుడు లాప్రోస్కోపీ అంటే డైరెక్ట్ మనం అనస్థీషియా ఇచ్చి వాళ్ళ యూట్రస్ ట్యూబ్స్, ఓవరీస్ అవన్నీ ఎలా ఉన్నాయి అని ఇంకా క్లోజ్‌గా వాచ్ చేయడం. సో, ఇది ఒక ప్రొసీజర్ అన్నమాట. సర్జికల్ ప్రొసీజర్. సో, 1 డే అడ్మిషన్ కావాలి. మార్నింగ్ టిల్ ఈవెనింగ్. హ్మ్. సో, ఇలా చూస్తాం. ఇందులో కూడా ఒకవేళ ఎవ్రీథింగ్ నార్మల్ అనుకో, అప్పుడు ఇంకా నెక్స్ట్ టెస్ట్ ట్యూబ్ బేబీకి ఆ స్టేజ్‌కి వెళ్తాము. ఓకే. అట్లా స్టెప్ వైస్ ఉంటది వాళ్ళకి ట్రీట్‌మెంట్. సో, ఫస్ట్ డే ఓకే. వాళ్ళొచ్చిన విజిట్‌కే అన్నీ అయిపోవాలని అయిపోవాలంటే కూడా కష్టం. అదే. అండ్ వాళ్ళు ఓపికగా, పేషెన్స్‌గా రావాలి. విజిట్స్‌కి యెస్. రావాలి. ఫాలో అప్ ఉండాలి. యెస్. యెస్. అండ్ ధనురాధ గారు ఇందాకలా అడిగిన ఒక కామెంట్ ఆహ్, క్లస్టర్ కోవిడ్-19 వైరస్ హాస్ 4 స్ట్రెయిన్స్ in హ్మ్. India. Recent studies say that cluster A3I is dominant, whereas in other countries A2A, A3B, and B4 are dominant. Can you please elaborate about the new reason for multinational study of COVID-19? Why is it reacting in that way? ఇప్పుడు చాలా స్టడీస్ జరుగుతున్నాయండి. ఏది కూడా ఇంకా పూర్తి కన్క్లూజన్‌కి రాలేదన్నమాట. ఎందుకంటే డిఫరెంట్ కంట్రీస్‌లో ప్యాటర్న్ ఎలా ఉంది, కోవిడ్ ప్యాటర్న్ అండ్ ఆ కోవిడ్ ప్యాటర్న్ కూడా ప్రెగ్నెంట్ లేడీస్‌లో ఎలా ఉంది, వుమెన్‌లో ఎలా ఉంది, మెన్‌లో ఎలా ఉంది అండ్ ఏజ్ వైస్ ఎలా ఉంది అనేది చాలా స్టడీస్ జరుగుతున్నాయి. ఇంకా ఏది కూడా అంత కన్క్లూజన్ స్టేజ్‌కైతే రాలేదు. వి హర్డ్ అబౌట్ ఇట్. డిఫరెంట్ స్ట్రెయిన్స్ ఉన్నాయి. కొన్ని విరులెంట్‌గా ఉన్నాయి. అంటే ఆహ్, వాళ్ళు దీనికే ఆ స్ట్రెయిన్ తోటి అటాక్ అయిన వాళ్ళు సివియర్‌గా ఉంటుంది Hmm. డిసీజ్. అండ్ కొన్ని స్ట్రెయిన్స్‌కి మైల్డ్‌గా ఉంటుంది. సో, ఇది ఇంకా పూర్తి కన్క్లూజన్స్ రాలేదు. సో, వన్స్ అవి వచ్చాయంటే మనం దాన్ని ఎలాబరేట్ చేయొచ్చు. కాకపోతే ఓవరాల్‌గా చెప్తే ప్రెగ్నెంట్ వుమెన్‌లో వచ్చిన ఆహ్, రికార్డ్ అయిన పాజిటివ్ కేసుల్లో ఏది కూడా అంత సీరియస్‌గా అంటే లంగ్స్ ఫెయిల్యూర్‌లోకి వెళ్ళిపోవడము, రెస్పిరేటరీ ఫెయిల్యూర్‌లోకి వెళ్ళిపోవడము, హార్ట్ ఎఫెక్ట్ అవ్వడం అవన్నీ కూడా అసలు ఆల్‌మోస్ట్ నెగ్లిజిబుల్ అన్నమాట. Okay. అండ్ నైన్త్ మంత్‌లో ఎఫెక్ట్ అయిన వాళ్ళకి కొంచెం ఎక్కువ సివియర్‌గా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళకి Okay. ఆల్రెడీ అబ్డోమెన్ కూడా పైకొచ్చేస్తుంది కాబట్టి Yeah. లంగ్స్ ఆల్రెడీ కొంచెం పుష్ అప్ అయిపోతాయి. అండ్ Hmm. ఆ కోవిడ్ కూడా లంగ్స్‌ని ఎక్కువ టార్గెట్ చేస్తుంది కాబట్టి వాళ్ళకి ఈ బ్రెత్‌లెస్‌నెస్ ఇవి సింప్టమ్స్ ఎక్కువుంటాయి. Okay. నైస్. అండ్ యెస్. ఇప్పుడు ఇన్ కేస్ ఇన్‌ఫెర్టిలిటీకొద్దాం ఫస్ట్. సో, ఇన్ కేస్ ఇఫ్ కపుల్స్‌కి ప్రాబ్లమ్ లేకపోతే ఇట్స్ ఓకే. నార్మల్ ప్రాసెస్‌తో మనం అన్నీ కూడా ప్రాసెసింగ్ అంతా నార్మల్‌గా ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ దే హావ్ ఎ ప్రాబ్లమ్ అంటే ఇఫ్ ఇన్ కేస్ మేల్‌లో ఏదైనా స్పెర్మ్ కౌంట్ కానీ, లేకపోతే మొటిలిటీ కానీ ఇలాంటివి ఏమైనా తక్కువ ఉన్నాయంటే ఎలాంటి ప్రికాషన్స్ ఉంటాయి? అండ్ ఇఫ్ ఇన్ కేస్ విమెన్‌కి పీసీఓఎస్ ఇప్పుడు చాలా కామన్ ఆ! ప్రాబ్లమ్ యెస్. ఫర్ ఎవ్రీ విమెన్. సో, హ్మ్. పీసీఓఎస్ గానీ, పీసీఓడీ గానీ ఇలాంటివేమైనా ఉంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలాంటి ట్రీట్‌మెంట్ ఉంటుంది వాళ్ళకి? సో, ఫస్ట్ మేల్ ఫ్యాక్టర్ దగ్గరకొద్దాము. హ్మ్. ఇప్పుడు సపోజ్ హస్బాండ్‌కి సెమెన్ అనాలిసిస్ చేయించినప్పుడు అందులో డిఫరెంట్ పారామీటర్స్ ఉంటాయి. హ్మ్. కౌంట్ ఎంతుంది? తర్వాత మొటిలిటీ ఎలా ఉంది? తర్వాత క్వాలిటీ ఎలా ఉంది? స్ట్రక్చర్ ఎలా ఉంది? ఇవన్నీ డిఫరెంట్ పారామీటర్స్ చూస్తాం. హ్మ్. సో, వీటిల్లో ఏది డిఫెక్ట్ ఉంటే దాన్ని బట్టి మళ్ళా డిఫరెంట్ వే ఆఫ్ ట్రీట్మెంట్స్ కూడా ఉంటాయన్నమాట. సో, హ్మ్. యాస్ ఆఫ్ నౌ ఇప్పుడు నా దగ్గరకొచ్చారనుకోండి ఒక కపుల్ సిమెన్ కౌంట్ గాని డిఫరెంట్ పారామీటర్స్‌లో మైల్డ్ అబ్నార్మాలిటీస్ అయితే మేము ట్రీట్ చేస్తాము. ఒకవేళ హ్మ్. ఏమన్నా కొంచెం సివియర్‌గా ఉందనుకో వాళ్ళని ఆండ్రాలజిస్ట్ దగ్గరికి రిఫర్ చేస్తాం. సో ఓకే. దట్ వాళ్ళు ఇంకా డీటెయిల్డ్‌గా వాళ్ళని ఎగ్జామిన్ చేయడము, ఇంకా కొన్ని టెస్టులు చేయడము, బయాప్సీ తీయడము, వాళ్ళకి ఇంకా క్రోమోజోమల్ టెస్ట్‌లు అంటే జెనెటిక్‌గా ఏదన్నా ప్రాబ్లమ్ ఉన్నా గాని కౌంట్ బాగా తగ్గిపోవడం ఇలాంటివి కూడా జరుగుతాయి. స్ట్రక్చర్‌లో ప్రాబ్లమ్స్ కూడా. ఓకే. సో, ఇవన్నీ వాళ్ళు ఇంకా థరోగా ఇన్వెస్టిగేట్ చేస్తారనమాట. హ్మ్. అండ్ తర్వాత ఫీమేల్ ఫ్యాక్టర్ దగ్గరకొచ్చేస్తే వీళ్ళకి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు యెస్. యూట్రస్‌లో ప్రాబ్లమ్ ఉండొచ్చు. లేదంటే ట్యూబ్స్ ఉంటాయి. అందులో బ్లాక్స్ ఉండొచ్చు. లేదంటే ఓవరీస్‌లో ఇప్పుడు నువ్వన్నట్టు పీసీఓ అది మోస్ట్ కామన్. యెస్. ఓవ్యులేషన్‌లో ప్రాబ్లమ్ ఉండొచ్చు. సో, కమింగ్ టు పీసీఓ.
పీసీఓ ఇప్పుడు ఎందుకు కామన్‌గా చూస్తున్నాం? ఇదివరకి మేము ఎంబీబీఎస్, పీజీ చేసినప్పుడు 10 ఇయర్స్ బ్యాక్ ఈ పీసీఓస్ చాలా తక్కువ మందికుండేది. హ్మ్. ఇప్పుడు ఎక్కువ చూస్తున్నాం. ఎందుకు అంటే యెస్. ఇట్స్ ఆల్‌మోస్ట్ 70% ఆఫ్ ఫీమేల్స్‌కి పీసీఓఎస్ అనేది ఉన్నది కామన్ ప్రాబ్లమ్. ఇదేదో కోవిడ్ లాగా అట్లా సడెన్‌గా ఆహ్, బ్లోట్ కొంచెం అయింది ఎక్కువగా కాదు. యాహ్! ఇది ఎలా వచ్చింది అంటే అంటే దీనికి 2, 3 కారణాలున్నాయి. ఒకటేంటంటే ఇప్పుడు అవేర్‌నెస్ కూడా పెరిగింది. అందరూ ప్రతి యెస్. వాళ్ళు పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీ ఉంటే వెళ్లి స్కాన్ చేయించేసుకోవడము, కన్సల్టేషన్‌కొచ్చేయడం. ఇదివరకు అట్లా లేదు. ఇంకొకటి బీఎంఐ బాడీ మాస్ ఇండెక్స్ కూడా ఇప్పుడు ఎక్కువుంటుంది అందరికి. హ్మ్. ఓవర్ వెయిట్, ఒబేసిటీ సైడ్ ఎక్కువున్నారు. యెస్. ఎందుకంటే మన లైఫ్ స్టైల్ మనమే చేసుకున్నాం ఇదంతా. ఎవరో యెస్. వచ్చి ఫుడ్. ఎక్కడి నుంచో వైరస్ రావడము, లేదంటే ఎవరో ఇన్వెంట్ చేయడం అలాంటివి ఏం లేవు. సో, మనకి మనమే తెచ్చుకున్నవి ఇవన్నీ. యెస్. మన లైఫ్ స్టైల్‌లో ఇప్పుడంతా ఎక్కువ సెడెంటరీ లైఫ్ స్టైల్. సో, కూర్చొని వర్క్ చేయడము, హ్మ్. లాంగ్ అవర్స్ అండ్ టైమింగ్స్ చేంజ్ అయిపోవడం నైట్ షిఫ్ట్‌లు. హ్మ్. ఇప్పుడు ఎక్కువ మంది లేడీస్ కూడా నైట్ షిఫ్ట్స్ వెళ్తున్నారు. సో, స్లీప్ సైకిల్ డిస్టర్బ్ అయిపోతుంది. దీనివల్ల యెస్. హార్మోన్స్ ఇంబాలెన్స్ అవుతాయి. అండ్ ఒబేసిటీ వల్ల కూడా కొలెస్ట్రాల్ అవి ఇంక్రీజ్ అయ్యి బాడీలో టెస్టోస్టెరాన్, ఈస్ట్రోజన్ ఇవన్నీ బ్యాలెన్స్ మెయింటైన్ కావట్లేదు. అండ్ తర్వాత మన లైఫ్ స్టైల్‌లో కూడా ఇదివరకి కంపల్సరీ అన్నిటికి వర్క్ చేయాల్సొచ్చేది. ఇప్పుడన్నీ మనం కూర్చుంటే విత్ రిమోట్ నొక్కితే యెస్. రిమోట్ కూడా అవసరం అవసరం లేదు. లేదండి. జస్ట్ ఇప్పుడంతా టచ్ ఏదైనా అంటే ఒక ఇప్పుడు టచ్ టెక్నాలజీతో టచ్ తోటే అయిపోతుంది. మనకు అన్ని పనులు యెస్. అయిపోతున్నాయి. సో, మళ్ళీ మనము మన లైఫ్ స్టైల్‌లో ఆహ్, వెయిట్ కంట్రోల్ చేయడము, ఎక్సర్‌సైజ్ జేయడము, ఇవన్నీ చేసుకుంటే పీసీఓ ఏమి పెద్ద మ్యాటర్ కాదసలు. యెస్. యెస్. సో, యెస్. నేను మీరు చెప్పేసారు అడగక ముందే ఆ క్వెషన్‌కి. అంటే వర్కింగ్ ఉంటారు చాలా మంది విమెన్స్ చాలా వర్క్ చేస్తూ ఉంటారు. సో, ఇఫ్ వి టేక్ మనం ఇప్పుడు ఇన్‌ఫర్టిలిటీ గురించి ఎవరైనా ప్రయత్నం చేశారనుకోండి. లైక్ ఐయూఐ కానీ ఇలాంటివి ఏమైనా వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అన్నప్పుడు ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు వర్కింగ్ వుమెన్ అయితే వాళ్ళు వర్క్ చేసుకోవడానికి ఎంత వరకు అవకాశం ఉంది? ఇఫ్ ఇన్ కేస్ వర్క్ స్టాప్ చేసి ఇంకా కంప్లీట్‌గా దీని గురించే ఇంకా కంప్లీట్‌గా ఒక సమయం అందరిని కేటాయించాలా? లేకపోతే వాళ్ళు డైలీ లైఫ్‌లో లాగా చక్కగా వర్క్స్ చేసుకోవచ్చా? మీరు ఇవి ట్రీట్మెంట్స్ కోసం వర్క్ స్టాప్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సో, దే కెన్ కంటిన్యూ. వర్క్ కంటిన్యూ చేస్తూ విజిట్స్‌కి రావచ్చు. బట్ మీరు ఇట్లా షెడ్యూల్డ్ విజిట్స్ అవి ఉంటే మీకు అందుబాటులో ఉంటే అవన్నీ ఈజీ అవుతుంది. అండ్ ఇంకొకటి వర్క్ మానేసి ఇంట్లో కూర్చోవడం వల్ల కూడా వాళ్ళకి స్ట్రెస్ ఎక్కువ థింక్ చేయడము, ఇంక వేరే అవిగేషన్ లేకపోవడం వల్ల హ్మ్. స్ట్రెస్ ఎక్కువవుతుంది. తర్వాత వాళ్ళ డే టు డే యాక్టివిటీస్ తగ్గిపోతాయి. అండ్ ఫుడ్ హ్యాబిట్స్ డిఫర్ అవుతాయి. అవును. సో, మేమేమి స్టాప్ చేయమని చెప్పము. బట్ కొన్ని ఏదన్నా ప్లాన్ చేసినప్పుడు హ్మ్. మైనర్ సర్జరీస్ గానీ, ఏదన్నా అట్లా ప్లాన్ చేసినప్పుడు మాత్రం వాళ్ళు దాన్ని షెడ్యూల్ చేసుకోవాలి వాళ్ళ వర్క్‌లో. ఓకే. సో, యెస్. సో, కమింగ్ టు టెస్ట్ ట్యూబ్ బేబీస్ లైక్ ఇన్‌ఫర్టిలిటీ మీరు చెప్పారు. ఇంతకు ముందే చెప్పారు. సో, అదంతా ఒక ప్రాసెస్ ఉంటుంది. చాలా అంటే ఒకటి కాకపోతే ఇంకొకటి అలాగా మేము అన్నీ చెక్ చేసుకుంటూ ఇంకా ఫైనల్‌గా టెస్ట్ ట్యూబ్ బేబీ దగ్గరికి వెళ్తాము. సో, సో, అది ప్రాసెస్ ఎలా ఉంటుంది? టెస్ట్ ట్యూబ్ బేబీ అంటే ప్రాసెస్ ఏంటి? టెస్ట్ ట్యూబ్ బేబీ అనేది అది ఫైనల్ స్టెప్ అన్నమాట. సో, ఫస్ట్ బేసిక్ స్టెప్స్ అన్నీ అయిపోయాక వాళ్ళు ప్రెగ్నెన్సీ రావట్లేదంటే అప్పుడు ఫైనల్ స్టెప్‌గా టెస్ట్ ట్యూబ్ బేబీకి వెళ్తాం. హ్మ్. లేదు కొంతమంది ఉంటారు. లైక్ 2 ట్యూబ్స్ బ్లాక్ అయిపోవడం గానీ, లేదంటే హస్బెండ్‌కి సెమెన్ కౌంట్ చాలా తక్కువ ఉండడం గానీ, ఇలాంటి వాళ్ళ కొన్ని కేసెస్‌లో మాత్రం ఫస్ట్ స్టెప్పే టెస్ట్ ట్యూబ్ బేబీకి వెళ్ళాల్సొస్తుంది. హ్మ్. సో, ఈ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, ఇది చేయడానికి ముందు థరో వర్కప్ అవ్వాలి. హ్మ్. హస్బెండ్‌కి, వైఫ్‌కి ఇద్దరికి థరో వర్కప్ అయ్యి లాప్రోస్కోపీ, హిస్టోస్కోపీ అవసరమైతే అవి కూడా చేసుకొని అంతా రెడీ చేసుకొని, అప్పుడు వాళ్ళకి ముందుగానే మేమంతా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. ఎలా ఉంటది ప్రొసీజర్ అని. ఎట్లా ఉంటుందంటే లైక్ వాళ్ళు పీరియడ్ వచ్చిన సెకండ్ డే మా దగ్గరకొస్తారు. హ్మ్. అప్పుడు వాళ్ళకి ఎగ్స్ పెరగడానికి మెడికేషన్ స్టార్ట్ చేస్తాం. ఇంజెక్షన్ ఫార్మ్‌లో. సో, డైలీ ఇంజెక్షన్స్ ఉంటాయి. సో,
సో, ఇవెందుకు అంటే ఎగ్స్ ఎక్కువ నంబర్‌లో పెరగడానికి. హ్మ్. వాటిని మేము మానిటర్ చేస్తాం స్కాన్‌లో. అవి ఎన్ని హ్మ్. పెరుగుతున్నాయి? ఎంత సైజ్‌లో పెరుగుతున్నాయి? అనేది చూస్తాం. హ్మ్. సో, అవి మెచ్యూర్ సైజ్‌కొచ్చేసరికి టార్గెట్ సైజ్‌కి వచ్చినప్పుడు వాళ్ళకి ఆ ఎగ్స్‌ని పికప్ ప్లాన్ చేస్తాం. దానికి ఒక డేట్ ఇస్తాం వాళ్ళకి. ఆ రోజు వాళ్ళు మార్నింగ్ అడ్మిట్ అయితే వాళ్ళకి మత్తిచ్చి ఆ ఎగ్స్ అన్నీ పిక్ చేసుకొని దాన్ని పక్కనే ఎంబ్రియాలజీ ల్యాబ్ ఉంటుంది. ఆ హ్మ్. ల్యాబ్ వాళ్ళు ఆ ఎంబ్రియాలజిస్ట్‌కి ఇస్తామన్నమాట. హ్మ్. తర్వాత ఆమె అనస్థీషియా నుంచి రికవర్ అయిపోతుంది. అండ్ షీ కెన్ గో హోమ్. అది మైనర్ ప్రొసీజరే. అది త్రూ వెజైనల్ రూట్‌లో జరుగుతుంది. సో, హ్మ్. వాళ్ళకి స్టిచెస్ గాని అవి ఏముండవు. హ్మ్. వాళ్ళు డిశ్చార్జ్ అయిపోవచ్చు స్టేబుల్‌గా ఉంటే. ఇప్పుడు ఈ వీళ్ళు కలెక్ట్ చేసిన ఎగ్స్ ఆహ్, ని ఎంబ్రియాలజిస్ట్ చూస్తారు. ఎన్ని ఎగ్స్ కలెక్ట్ అయ్యాయి? అవి క్వాలిటీ ఎలా ఉన్నాయి? అవన్నీ చెక్ చేసి అట్ ద సేమ్ టైమ్ హస్బెండ్ నుంచి కూడా సిమెన్ స్పెర్మ్స్ అవన్నీ కూడా వాళ్ళు రెడీ చేసి పెట్టుకుంటారు. హ్మ్. సో, వాటిని ఫ్యూజ్ చేసి ఆర్టిఫిషియల్‌గా వాటిని ఒక ఫెర్టిలైజ్డ్ ఎంబ్రియో కింద తయారు చేస్తారు. ఆ ఓకే. ఎంబ్రియోనే కల్చర్ చేస్తారు ల్యాబ్‌లో. హ్మ్. సో, అవి ఒక 3 డే ఎంబ్రియోగా పెరిగేసరికి అది ఎలా పెరుగుతుంది? హెల్తీగా పెరుగుతుందా? లేదా? ఇవన్నీ గూడా నేచురల్ ప్రెగ్నెన్సీలో లోపల జరిగేవి ఇప్పుడు ల్యాబ్‌లో జరుగుతున్నాయన్నమాట. సో, 3 డేస్‌కి సపోజ్ ఒక 10-15 ఎగ్స్ అట్లా కలెక్ట్ చేశారనుకో, హ్మ్. అందులో ఏవి హెల్తీగా పెరిగాయి అనేది చూసి వాటిని సెలెక్ట్ చేసి మాక్సిమం 1 ఆర్ 2 ఎంబ్రియోస్ మాత్రమే ఇప్పుడు ఇంజెక్ట్ చేస్తున్నాం ఆమెకి. హ్మ్. సో, వాటిని సెలెక్ట్ చేసి పెడతారనమాట హెల్తీగా ఉన్న వాటిని. మిగతా హెల్తీగా ఉన్నవి ఫ్రీజ్ చేసేసి ఉంచేస్తారు. హ్మ్. ఫ్యూచర్ లేదంటే 5 డే ఎంబ్రియోగా కూడా చేయొచ్చు బ్లాస్టోసిస్ట్‌గా. ఓకే. అప్పుడు హెల్ అప్పుడు ఆ లేడీని పిలిచి ఆ ఎంబ్రియోస్ ఉన్న ఫ్లూయిడ్‌ని ఆమె యూట్రస్‌లోకి ఇంజెక్ట్ చేస్తాం. హ్మ్. సో, ఇది జస్ట్ ఒక 5 మినిట్ ప్రొసీజర్ అంతే. దీనికేం అనస్థీషియా ఉండదు. దీన్ని ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ అంటాము. హ్మ్. అది ఇంజెక్ట్ చేసి ఆమెకి మెడికేషన్స్ అన్నీ ఇచ్చి ఇంటికి పంపిస్తాం. సో, ఓకే. ఆఫ్టర్ 2 వీక్స్ మేము పెట్టిన ఎంబ్రియో ఆమె యూట్రస్‌కి అటాచ్ అయ్యి, ఇంప్లాంట్ అయ్యి, అది గ్రో అవుతుందా? అనేది ప్రెగ్నెన్సీ టెస్ట్‌లో మనకు తెలుస్తుంది. యెస్. ఇది ప్రాసెస్. ఇది ఫస్ట్ అటెంప్ట్‌లోనే వాళ్ళకి సక్సెస్. ప్రెగ్నెన్సీ వస్తుందా హ్మ్. అంటే, అది కూడా చెప్పలేము. యెస్. సో, అన్ని స్టెప్స్ కరెక్ట్‌గా ఉండొచ్చు. కరెక్ట్ గానే జరగొచ్చు. బట్ ఇంప్లాంటేషన్ అనేది మన చేతిలో లేదు. హ్మ్. సో, అది యూట్రస్‌ని అటాచ్ అయ్యి లోపలికి ఆహ్, ప్రొజెక్ట్ అయ్యి వెళ్ళాలి కాబట్టి కొన్ని కేసెస్ ఫస్ట్ అటెంప్ట్‌లో కాకపోవచ్చు. సో, అలాంటి వాళ్ళు మళ్ళా నెక్స్ట్ సైకిల్‌కి కూడా రెడీగా ఉండాలి. అప్పుడు ఫ్రీజ్ చేసిన ఎంబ్రియోస్‌ని తీసి నెక్స్ట్ సైకిల్‌లో ఇంజెక్ట్ చేయడము ఇట్లాంటి ప్లాన్స్ ఉంటాయి. ఓకే. ఓకే. నైస్. అండ్ ఓకే. కొన్ని కామెంట్స్ చదువుతా. సే హాయ్ టు డాక్టర్ సుధా. ఐయామ్ యువర్ క్లాస్‌మేట్ నైస్ ఓకే. ఇన్ఫర్మేషన్ అబ్దుల్ లతీఫ్ గారు. ఓకే. ఓకే. థాంక్ యూ. అండ్ నెక్స్ట్ ఓకే. ఛాన్సెస్ ఆఫ్ గెట్టింగ్ కన్సీవ్డ్ ఫర్ ఏజ్ 45 ఈస్ దేర్ ఎనీ ఛాన్సెస్ అని అడుగుతున్నారు. అంటే 45 ఆ ఏజ్‌లో మనకి ఏమైనా ఛాన్సెస్ ఉంటాయా ప్రెగ్నెంట్ అవ్వే 45 ఇయర్స్ వచ్చేసరికి మనం ఒక యావరేజ్ వుమెన్‌ని తీసుకున్నా గానీ ఫర్టిలిటీ బాగా తగ్గిపోతుంది. సో, ఓవేరియన్ రిజర్వ్ అనేది తగ్గిపోతుంది. సో, హ్మ్. వి కెనాట్ ఎక్స్‌పెక్ట్ వెరీ మినిమల్ ఛాన్సెస్ ఉంటాయి. సో, అట్లాంటి వాళ్ళు ఎవరన్నా వచ్చారనుకో, ఫస్ట్ వాళ్ళకి గూడా ఈ ఓవేరియన్ రిజర్వ్ అసలు బాడీలో ఎంత వాళ్ళకి అనేవి కొన్ని బ్లడ్ టెస్ట్‌లుంటాయి. అవన్నీ చేసి ఏఎంహెచ్ టెస్ట్ అని ఉంటుంది. హ్మ్. అది చేసి దాన్ని బట్టి డిసైడ్ చేస్తాం. వాళ్ళకి ఛాన్సెస్ ఉన్నాయా? లేదా అని. ఆ ఒక్క టెస్టే కాదు. ఇంకా స్కాన్‌లో కూడా వాళ్ళకి ఎగ్స్‌లో ఫాలికల్స్ అవి ఏమైనా ఉన్నాయా? లేదా? బట్ హ్మ్. వెరీ లెస్ ఛాన్సెస్. ఇలాంటి వాళ్ళకి మేమేం అడ్వైజ్ ఇస్తామంటే, ఒకవేళ ఉంటే మనం ట్రై చేయొచ్చు. బట్ ఇట్ ఈస్ వెరీ రేర్. ఒకవేళ ఇలాంటి వాళ్ళొస్తే ఎగ్స్ బాగా తగ్గిపోయి రిజర్వ్ లేకపోతే అండ్ వాళ్ళు హెల్తీగా ఉంటే ఏమి కోమార్బిడిటీస్ లేకుండా అప్పుడు ఓవమ్ డొనేషన్ అంటే హ్మ్. ఒక హెల్తీ యంగ్ వుమెన్ నుంచి తీసుకున్న ఓవమ్‌ని వీళ్ళ హస్బెండ్ స్పెర్మ్స్ తోటి ఎక్సీడ్ చేసి ఈమెకి ఇంప్లాంట్ చేయొచ్చు. యూట్రస్ అంతా హెల్తీగా ఉంటే. ఓకే. ఓకే. సో దట్ ఆమెకి ప్రెగ్నెన్సీ మనము ఆమెనే కన్సీవ్ అయ్యి ప్రెగ్నెంట్ అయ్యే ఎక్స్‌పీరియన్స్ మనం ఇచ్చినట్టు అవుతుంది. యెస్. యెస్.
అండ్ ఇంకొక క్వెషన్ అండ్ దానికంటే ముందు ప్లీజ్ అందరూ కూడా లైవ్‌ని షేర్ చేస్తూ ఉండండి. అలాగే కామెంట్ చేయండి. మీకేమైనా క్వెషన్స్ అండ్ క్వెరీస్ ఉంటే ప్లీజ్ కామెంట్ హియర్. అండ్ నేను ఆ కామెంట్స్‌ని అన్నిటిని చదివి మేడమ్‌కి వినిపిస్తాను. సో, మీకు ఆ ఆన్సర్స్ దొరుకుతాయని నేను అనుకుంటున్నాను. అండ్ యెస్. వుడ్ ద ఇంజెక్షన్స్ టు ఇంక్రీజ్ ఎగ్స్ ప్రొడక్షన్ హావ్ సైడ్ ఎఫెక్ట్స్? డెఫినెట్‌లీ. ఇప్పుడు హార్మోన్ ఇంజెక్షన్స్ ఉంటాయి. ఎఫ్ఎస్‌హెచ్ హార్మోన్ ఇస్తాం మేము ఎగ్స్ పెరగడానికి. సో, హెచ్ఎంజీ గూడా ఇస్తాము. సో, ఈ ఎగ్స్ పెరగడానికి ఇచ్చినవి అందరికి ఒకటే డోస్ అని ఉండదు. హ్మ్. సో, ఒక సపోజ్ ఒక 100 యూనిట్స్ ఇచ్చామనుకోండి. ఒక లేడీకి ఒక్కటేసారి 15, 20 ఎగ్స్ పెరిగిపోతాయి. ఒక్కొక్కళ్ళకి జస్ట్ 1 ఆర్ 2 ఎగ్స్ కూడా పెరగడం కష్టమవుతుంది. సో, హ్మ్. ఇట్ డిపెండ్స్ అన్నమాట. సేమ్ ఏజ్ లేడీస్‌ని తీసుకున్నా గాని ఈ డిఫరెన్సెస్ ఉంటాయి. సో, ఓకే. సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఇప్పుడు మనం ఎలా ఎక్స్‌పెక్ట్ జేయొచ్చు. అది ఒకవేళ పని చేయలేదనుకో మేము ఇంకా డోస్ పెంచుతాం నెక్స్ట్ మంత్ అంతే. కానీ అది ఒకసారి ఇచ్చాక అది ఆమెకి ఫ్లేర్ అప్ అయిపోయి చాలా ఎగ్స్ మేము మేము టార్గెట్ పెట్టుకునేది సమ్ 10-15 ఎగ్స్ పెరగాలని పెట్టుకుంటాం. టెస్ట్ ట్యూబ్ హ్మ్. ఇది దాంట్లో హ్మ్. ప్రాసెస్‌లో ఐవీఎఫ్‌లో. కానీ హుహు. 20, 25 పెరిగిపోయాయనుకో అది దానివల్ల బాడీలో చాలా చేంజెస్ వచ్చేస్తాయి. హార్మోన్స్ అన్నీ చేంజ్ అవ్వడం, ఇంబాలెన్స్ అయిపోవడం. దీనివల్ల వాళ్ళకి ఏమవుతదంటే ఫ్లూయిడ్ కలెక్షన్ పెరిగిపోతుంది. లంగ్స్‌లో గాని, అబ్డోమెన్‌లో గాని బాడీ అంతా కూడా స్వెల్ అయిపోయి సో, హ్మ్. లంగ్స్‌లో ఫ్లూయిడ్ చేరడం వల్ల ఆయాసం వచ్చేసి అది కూడా మళ్ళీ దాన్ని ఓహెచ్ఎస్ఎస్ అంటాం. హ్మ్. ఒవేరియన్ హైపర్ స్టిమ్యులేషన్ సిండ్రోమ్. ఇందులో మళ్ళీ డిఫరెంట్ రేంజెస్ ఉంటాయి. కొంతమందికి హ్మ్. జస్ట్ ఈ అబ్డోమెన్ డిస్కంఫర్ట్ తోటి ఓకే. సరిపోతుంది. హ్మ్. కొంతమందికి కొంచెం అబ్డోమెన్ వాపు రావడము ఇట్లాంటివి. ఇంకొంచెం మందికి ఆయాసం రావడం. ఇంకా ఫైనల్ స్టేజ్‌లో కొంతమందికి ఐసీయూలో కూడా అడ్మిట్ చేయాల్సిన స్టేజెస్ ఉంటాయి. హ్మ్. బట్ దానికేమి టెన్షన్ పడక్కర్లేదు. ఎందుకంటే మీరు అంత డాక్టర్ హ్యాండ్ ఓవర్‌లో ఉంటారు. ఎందుకంటే అది ఆ ఇంజెక్షన్స్ ఇచ్చి జస్ట్ అలా వదలం. కంపల్సరీ మానిటరింగ్ ఉంటుంది. అవి ఎలా పెరుగుతున్నాయి? ఎన్ని పెరుగుతున్నాయి? ఎంత సైజ్ పెరుగుతుంది? వాళ్ళ ఈస్ట్రోజన్ హార్మోన్ లెవెల్స్ ఎంతున్నాయి? అవన్నీ మేము ఎప్పటికప్పుడు మానిటర్ హ్మ్. చేస్తుంటాం. ఇలా డౌటొచ్చి వీళ్ళేమన్నా హైపర్ స్టిమ్యులేషన్‌కెళ్తున్నారు అని డౌట్ రాంగానే దానికి మళ్ళీ డిఫరెంట్ హ్మ్. రెమెడీస్ ఉన్నాయి. సో, ఆ సైకిల్ స్టాప్ చేయడం గానీ, లేదంటే ఎగ్స్ అన్ని పిక్ చేసి ఆ సైకిల్‌లో ఆమెకి ఆహ్, ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ చేయము. వాటన్నిటిని ఫ్రీజ్ చేయడము, వేరే మెడిసిన్స్ ఇవ్వడము, ఇట్లా హ్మ్. ఈ రెమెడీస్ అన్ని ఇచ్చి దాన్ని మొదటి స్టేజ్‌లోనే దాన్ని స్టాప్ చేయడానికి ట్రై చేస్తాం. ఓకే. ఓకే. కానీ కొన్ని కేసెస్ ఈవెన్ థో మేము ఇవన్నీ చేసినా గానీ కొన్ని సివియర్ అవుతాయి. బట్ ఓకే. ఇది యెస్. వెరీ రేర్. సివియర్ అయ్యేది మాత్రం ఓన్లీ జస్ట్ ఒక 1% సమ్ హండ్రెడ్స్, థౌసండ్స్‌లో ఒకళ్ళకి మాత్రమే అవుతుంది. యాహ్! ఓకే. సో, శిరీష గారు సే హాయ్ టు మ్యామ్. మై క్లోజ్ సిస్టర్ ఐ యామ్ శిరీష. హాయ్ హాయ్ శిరీష. అండి. హాయ్ శిరీష గారు. నేను కూడా చెప్తున్నా. అండ్ యెస్. హ్మ్. ఓకే. ఆహ్, ఎక్సలెంట్ సుధా. అబ్సల్యూట్‌లీ లవింగ్ టు వాచ్ యువర్ ఇంటర్వ్యూ. గుడ్ లక్ టు యూ. రాధిక గారు. అండ్ హాయ్ యెస్. రాధిక. థాంక్ యూ. ఆహ్, కమింగ్ టు సమ్ పీసీఓఎస్ అండ్ పీసీఓడీ ప్రాబ్లమ్స్ గురించి మళ్ళీ ఒక్కసారి నేను అందరికీ అంటే క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. సో, మీ ద్వారా. సో, పీసీఓఎస్ అండ్ పీసీఓడీకి ఎలా అంటే చాలామంది భయపడుతూ ఉంటున్నారు. సో, ఈ పీసీఓడీ వల్ల ఇంకా మేము కన్సీవ్ అవ్వలేమేమో. సో, దీనివల్ల మాకింక పిల్లలు పుట్టరు అని చెప్పి ఒక మైండ్ స్టేజ్‌కెళ్ళిపోయి చాలా డిప్రెషన్స్‌కి వెళ్ళిపోతూ ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు. అండ్ ఇది ఇంకా జరగదు. ఇంకా మనకి అంటే కంప్లీట్‌గా మనకి ప్రాసెస్ అంతా వర్కౌట్ కాదు. ఎన్ని టాబ్లెట్స్ వేసినా మనకి ఇంతే. ఇలా అనుకున్న వాళ్ళకి ఒక మంచి సజెషన్ ఇవ్వండి మీరు. ఈ పీసీఓ అనేది అదేం భూతం కాదు, రాక్షసి గాదు. దానికి భయపడక్కర్లేదు. సో, అది డెఫినిట్‌గా అంటే క్యూర్ అవుతుందని నేను చెప్పట్లేదు. హ్మ్. బట్ ఇట్ ఈస్ కంట్రోలబుల్. సో, దానికి ఓన్లీ ఒక టాబ్లెట్ యేసుకుంటే లైక్ కొన్నాళ్ళు టాబ్లెట్స్ వాడితే తగ్గిపోతుంది అని అయితే కాదు. ఇట్ ఇంక్లూడ్స్ లైఫ్ స్టైల్ మేనేజ్‌మెంట్ అండ్ మెడిసిన్స్. హ్మ్. ఆల్రెడీ నేను డిస్కస్ చేశా దీని గురించి. యెస్. యెస్. లైఫ్ స్టైల్ గురించి. సో, అవన్నీ స్ట్రిక్ట్‌గా పాటించండి. అండ్ డైట్‌లో కూడా ఫ్యాటీ డైట్స్ అవన్నీ రెడ్యూస్ చేసి ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ అవి తీసుకోండి.
నాన్ వెజ్ డైట్ రిస్ట్రిక్ట్ చేయండి. హ్మ్. బట్ ఫిష్ ఈజ్ ఓకే. అండ్ తర్వాత ఇంకా కొన్ని మన ఇంట్లో తీసుకునే ఫుడ్స్‌లో కూడా మెంతులు, స్పైసెస్ ఇవన్నీ కూడా మంచిదండి. ఈ హ్మ్. పీసీఓకి. సో, ఓకే. అవన్నీ కూడా ఇంక్లూడ్ చేయండి మీ డైట్‌లో. హ్మ్. తర్వాత ఇంకా ఎక్సర్‌సైజ్ అవి రొటీన్‌గా చేయండి. అండ్ మెడికేషన్ కూడా మేమిస్తాము. బట్ దీనికి భయపడాల్సిందేం లేదు. ఎందుకంటే మేము ఆల్రెడీ చిల్డ్రన్ ఉన్న వాళ్ళకి కూడా కొంతమంది లైక్ ఆల్రెడీ ఒకళ్ళో ఇద్దరు పిల్లలుంటారు. వాళ్ళకేదో పీరియడ్ అబ్నార్మాలిటీ అంటే స్కాన్ చేస్తే పీసీఓ ఉంటాయి. సో, హ్మ్. ఇంట్లో ఉందంటే పిల్లలు పుట్టరు అనైతే లేదు. హ్మ్. సో, అది డెఫినెట్‌గా వాళ్ళు కన్సీవ్ అవుతారు. మెడికేషన్ తీసుకొని లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటే థey'll డెఫినెట్‌లీ కన్సీవ్. నో నీడ్ టు వరీ. ఓకే. చాలా మందికి ప్రెగ్నెన్సీలో కావచ్చు, లేకపోతే దానికంటే ముందు కావచ్చు, ఈ థైరాయిడ్ కానీ, ఇలాగ షుగర్ గానీ, థైరాయిడ్ గానీ, ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఈవెన్ ఒక్కొక్కసారి ప్రెగ్నెన్సీలో వస్తూ ఉంటాయి చాలా మందికి. లైక్ షుగర్ కానియండి. అంటే ప్రెగ్నెన్సీలో వచ్చి వెళ్ళిపోతదా? లేకపోతే అది కంటిన్యూ అవుతదా? లేకపోతే ఆ ఒక్క ప్రెగ్నెన్సీ టైమ్‌లో మాత్రమే షుగర్ అది ఉంటుందా? దీంట్లో 2 రకాలున్నాయి. హ్మ్. థైరాయిడ్ గాని, షుగర్ గాని. కొంతమందికి ఆల్రెడీ వాళ్ళు ఆహ్, ప్రెగ్నెన్సీ రాకముందు లేదంటే అసలు మ్యారేజ్ కూడా కాకముందు నుంచి కూడా ఉంటుంది వాళ్ళకి చైల్డ్‌హుడ్ నుంచి. హ్మ్. ఇంకొంత గ్రూప్‌లో ఏంటంటే వాళ్ళు ప్రెగ్నెంట్ అయ్యాక డెవలప్ అవుతాయి ఇవన్నీ గూడా. సో, ఓకే. మనం ఇద్దరిని డిఫరెంట్‌గా మాట్లాడుకుంటే హ్మ్. ఆల్రెడీ థైరాయిడ్ ఉంది, షుగర్ ఉంది అనుకో. ఆహ్, వాళ్ళకి సపోజ్ వాళ్ళు ఇప్పుడు కన్సీవ్ అవ్వాలి అని మా దగ్గరకొస్తే అవి కంట్రోల్‌గా ఉన్నాయా చూస్తాం. ఎందుకంటే హ్మ్. వాటి వల్ల కూడా ప్రెగ్నెన్సీ ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉంటాయన్నమాట. కాంప్లికేషన్స్ ఓకే. వచ్చే అవకాశాలుంటాయి. అండ్ హ్మ్. తర్వాత కొంతమందికి చెప్పాను గదా! ప్రెగ్నెంట్ అయ్యాక డెవలప్ అవుతాయి. అంటే ప్రెగ్నెన్సీలో కొంచెం థైరాయిడ్ లెవెల్స్ ఆల్టర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అది అలాంటి వాళ్ళు ఏం భయపడక్కర్లేదు. హ్మ్. వాళ్ళకి టెంపరరీగా మెడిసిన్స్ ఇస్తాము. వాళ్ళు డెలివరీ అయిన తర్వాత మళ్ళా లెవెల్స్ అవి చెక్ చేసి స్టాప్ చేసేయొచ్చు. షుగర్ కూడా ఓకే. ప్రెగ్నెన్సీ ఈజ్ ఏ డయాబెటోజెనిక్ స్టేట్ అన్నమాట. సో, బేబీకి కంటిన్యూగా 9 మంత్స్ మదర్ తన బ్లడ్ షుగర్‌ని మొత్తం తన న్యూట్రియంట్స్ అన్నిటిని గూడా సప్లై చేయాలి కాబట్టి, అది నేచురల్‌గానే షుగర్ లెవెల్స్ హై అయ్యే బేబీకి వెళ్తూ ఉంటాయి. సో, హ్మ్. అవి కొంచెం కొంతమందిలో ఇంబాలన్స్ అవ్వడం వల్ల అది షుగర్‌లాగా కనిపిస్తుంది. సో, హ్మ్. డెఫినెట్‌గా దీన్ని కంట్రోల్ చేయాలి. లేదంటే బేబీకి ఎఫెక్ట్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఓకే. అలాంటి వాళ్ళకి ప్రెగ్నెన్సీ అంతా కూడా వాళ్ళకి గూడా సేమ్ డైట్, లైఫ్ స్టైల్, వాకింగ్, మెడిసిన్స్ ఇచ్చి చూస్తాము. హ్మ్. ఆఫ్టర్ డెలివరీ వాళ్ళు మళ్ళీ రీచెక్ చేయించుకొని నార్మల్‌కొచ్చిందో చూసి అప్పుడు స్టాప్ చేయొచ్చు. కానీ ఓకే. ఇలా ఒకసారి ప్రెగ్నెన్సీలో జెస్టేషనల్ డయాబెటిస్ వచ్చింది అనంటే, వాళ్ళు ఫ్యూచర్‌లో ఖచ్చితంగా వాళ్ళు మైండ్‌లో పెట్టుకోవాలి. ఫ్యూచర్ దే మే డెవలప్ డయాబెటిస్. అంటే ఇప్పుడు పెద్దవాళ్ళకెలా వస్తుందో అది హ్మ్. వచ్చే ఛాన్సెస్ ఉంటాయి గాబట్టి, వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఒకసారన్నా షుగర్ టెస్ట్ చేయించుకుంటే బెటర్. అండ్ వాళ్ళ వెయిట్ కూడా ఎప్పటికి కంట్రోల్‌లో ఉంచుకుంటే మంచిది. ఓకే. నైస్. అండ్ ఓకే. వన్ క్వెషన్ ఫ్రమ్ వెంకటేష్ గారు. ఆదృతి వెంకటేష్ గారు. ఎనీ సైకలాజికల్ ఎఫెక్ట్ డ్యూ టు హార్మోన్ గ్రోత్? సైకలాజికల్‌గా అంటే ఆహ్, అంటే మీరంటున్నది ఇన్‌ఫర్టిలిటీలోనా? అదేమి మెన్షన్ చేయలేదు. డ్యూ టు హార్మోన్ గ్రోత్ ఎనీ సైకలాజికల్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా అని అడుగుతున్నా? అంటే హార్మోన్ చేంజెస్ వల్ల సైకలాజికల్ ఎఫెక్ట్స్ అయితే చేంజ్ అవుతుంటాయి. మూడ్ వేరియేషన్స్ ఇవన్నీ జరుగుతుంటాయి. లైక్ అంటే మీరు స్పెసిఫై చేయలేదు. ఏ ఏజ్ వాళ్ళకి, ఎలాంటి హ్మ్. ప్రాబ్లమ్ వాళ్ళకి అని చెప్పేసి. హ్మ్. అలా చెప్పుకుంటే లైక్ ఇప్పుడు మెనోపాజ్ దగ్గర పడుతున్న వాళ్ళు లైక్ ఆహ్, 40-45 ఇయర్స్ ఆ ఏజ్ గ్రూప్‌లో ఉన్న వాళ్ళకి హార్మోన్ ఇంబాలెన్స్ వల్ల కొన్ని మూడ్ స్వింగ్స్, వేరియేషన్స్ వాళ్ళు తొందరగా ఇరిటేట్ అవ్వడము హ్మ్. ఇలాంటివి జరుగుతుంటాయి. అది కామనే. ఓకే. అండ్ ఇంకో రకంగా ఈ క్వెషన్ తీసుకుంటే లైక్ ఇన్‌ఫర్టిలిటీ వాళ్ళకి ఎక్కువ స్ట్రెస్ ఉంటది. మనము హ్మ్. ఎంత కౌన్సిల్ చేసినా గానీ, వాళ్ళకి వాళ్ళ ఫ్రెండ్స్ నుంచి, రిలేటివ్స్ నుంచి, ఫ్యామిలీ నుంచి ఆహ్, వాళ్ళు ప్రెషర్ పెట్టకపోయినా వీళ్ళు ప్రెషర్ ఎక్కువ తీసుకుంటారు. డెవలప్ యాహ్! చేసేసుకుంటారు ఆ ప్రెషర్‌ని. యాహ్! సో, దాని వల్ల కూడా ఖచ్చితంగా
బాడీలో హార్మోనల్ ఇంబాలెన్స్ రావడము, దానివల్ల ప్రెగ్నెన్సీ రావడంలో కొన్ని ప్రాబ్లమ్స్ ఎదుర్కోవచ్చు. అందుకనే ఫస్ట్ వాళ్ళకి ఇవన్నీ గూడా ఎక్స్‌ప్లెయిన్ జేస్తాం. మీరు స్ట్రెస్ ఫ్రీ ఉండండి. హ్మ్. ఆ స్ట్రెస్ తగ్గించుకోవడానికి ఏం చేయాలంటారు? లైక్ దాన్ని యాక్సెప్ట్ చేయడం అంతే. మనకి ఇట్లా ఉంది కాబట్టి మనం ఇంత టైం మెడికేషన్ తీసుకోవాలి. దీనివల్ల క్యూర్ హ్మ్. అవుతుంది. అండ్ హ్మ్. నమ్మకం పెట్టుకోవడం. సో, నేను ఈ మెడిసిన్ యూజ్ చేస్తున్నా కాబట్టి డెఫినైట్‌లీ ఐ విల్ కన్సిడర్. పాజిటివ్ వైబ్రేషన్స్ ఉండాలి. అండ్ ఇంకా మెడిటేషన్ ఇంకా చాలా వాళ్ళు ఏది ఇంట్రెస్ట్ అయితే అది ఫాలో అవ్వచ్చు. ఓకే. సో, ఓకే. ఓకే. నో కామెంట్స్ అన్నమాట. ఇప్పుడింకా ప్రెజెంట్ ఏమి కొత్త కామెంట్స్ ఏమి రాలేదు. అండ్ మ్యామ్ నాకొక క్వెషన్ ఉంది. మిమ్మల్ని పర్సనల్‌గా అడగాల్సిన క్వెషన్. సో, వాట్ ఆర్ యువర్ ఓకే. ఫ్యూచర్ ప్లాన్స్? అంటే మీరు యాక్చువల్లీ డాక్టర్. సో, యూ హావ్ సమ్ ఫ్యూచర్ ప్లాన్స్. ఐ హర్డ్ దట్ మీరు ఒక ఫ్యూచర్ ప్లాన్‌తో ఉన్నారు అని ఒకటి నాకు తెలుసు. సో, ఏంటి అది? నా ఫ్యూచర్ టార్గెట్ ఏంటంటే ఆహ్, మెనోపాజల్ ఏజ్ గ్రూప్ అంటే ఆఫ్టర్ 40 ఆర్ 45. హ్మ్. సో, మేము రెగ్యులర్ ప్రాక్టీస్‌లో ఎక్కువ మాకొచ్చే పేషెంట్స్ వీళ్ళే. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇన్‌ఫర్టిలిటీ, యెస్. ప్రెగ్నెంట్ లేడీస్ వీళ్ళే ఎక్కువ మందుంటారు. కానీ చెప్పాలంటే మెనోపాజల్ అండ్ పెరిమెనోపాజల్ అరౌండ్ ఆ ఏజ్‌లో ఉన్న వాళ్ళకి మాత్రము వాళ్ళకి గూడా ఉంటాయండి. చాలా సైకలాజికల్ గాని, హార్మోన్ ఇంబాలెన్సెస్ వల్ల గాని, వాళ్ళ ఏజ్ పెరుగుతున్న కొద్దీ వాళ్ళకొచ్చే బీపీ, షుగర్ వీటన్నిటి వల్ల అండ్ అదే టైంలో వాళ్ళకి ఫ్యామిలీలో కూడా చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉండడం. యెస్. పిల్లలు, మ్యారేజెస్, వాళ్ళ సెటిల్‌మెంట్ హ్మ్. అండ్ హస్బెండ్ సైడ్ నుంచి గాని, వాళ్ళ ఇన్‌లాస్ హ్మ్. వాళ్ళప్పటికి ఏజ్డ్ అయిపోయి ఉంటారు. వాళ్ళని టేక్ కేర్ చేసుకోవాలి. అండ్ వాళ్ళ పేరెంట్స్ కూడా ఏజ్డ్ ఉంటారు. వాళ్ళని చూసుకోవాలి. ఆహ్, సో వీటిల్లో పడి వాళ్ళు నెగ్లెక్ట్ చేసేస్తారు. యెస్. సో, ఏమైనా చిన్న చిన్నవొచ్చినా ఇప్పుడు నేనిందాక చెప్పినట్టు ఆ మూడ్ స్వింగ్స్ గానీ, లేదంటే ఏమైనా కొన్ని చేంజెస్ గానీ, బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ గానీ, ఏమైనొచ్చినా వాళ్ళు ఓకే. ఈ ఏజ్‌లో అంతే ఎవరో ఫ్రెండ్ చెప్పింది. హ్మ్. లేతే ఎవరో చెప్పారు. ఇంతేలే ఈ ఏజ్‌లో ఇవన్నీ మనం భరించాలి తప్పదు అన్నట్టు అనుకుంటారు. హ్మ్. సో, అది కాదు. దే హావ్ టు కమ్ ఔట్. వాళ్ళ ప్రాబ్లమ్స్ తోటి రావాలి. అలా రావాలంటే వాళ్ళంతట వాళ్ళే వచ్చేయరు. వాళ్ళ హస్బెండ్, చిల్డ్రన్ ఆ ఏజ్‌కి చిల్డ్రన్ కూడా యెస్. వాళ్ళు ఒక అరౌండ్ 20 15 యాహ్! 20 అలా ఉంటారు. వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. మదర్‌కి ఏం ప్రాబ్లమ్ ఉంది. చిల్డ్రన్ అండ్ మిగతా ఫ్యామిలీ మెంబర్స్ కూడా అర్థం చేసుకొని, వాళ్ళ ప్రాబ్లమ్ తోటి వాళ్ళని మా దగ్గర తీసుకొస్తే, మేము చక్కటి సజెషన్స్ అవసరమైతే ట్రీట్మెంట్స్ కూడా ఇస్తాము. ఎందుకంటే వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గిపోతుంది. ఇప్పుడు టీనేజర్స్ గానీ, యంగ్‌స్టర్స్ అరౌండ్ 30స్ వీళ్ళందరూ అవేర్‌నెస్ పెరగడంతోటి వెంటనే ఏ ప్రాబ్లమ్ వచ్చినా మా దగ్గరకొచ్చేస్తారు, డిస్కస్ చేస్తారు, అన్నీ హ్మ్. తెలుసుకుంటారు. హ్మ్. బట్ వీళ్ళు నెగ్లెక్టెడ్ పార్ట్ అని నాకనిపిస్తుంది. వాళ్ళంతట వాళ్ళు నెగ్లెక్ట్ జేసుకుంటారు. అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎవరికి వాళ్ళు బిజీ అయిపోయి అంత యెస్. ఫోకస్ చేయరనమాట పట్టించుకోరు. దాని మీద. యాహ్! పట్టించుకోరు. అండ్ చెప్పాలంటే వాళ్ళే ఇంపార్టెంట్ ఫ్యామిలీలో. యెస్. ఎందుకంటే అవును. దే హావ్ టు డూ మల్టీ టాస్కింగ్. యెస్. సో, వాళ్ళ హెల్త్ బావుంటే ఓవరాల్ ఫ్యామిలీ హెల్త్ బావుంటుంది. అండ్ ఓవరాల్ నేషనల్ హెల్త్ కూడా బావుంటుంది. యెస్. యెస్. సో, వీళ్ళని ఫోకస్ చేయాలనేది నా ఫ్యూచర్ టార్గెట్. ఇవన్నీ చేస్తూ ఓకే. కూడా వాళ్ళకి ఒక సెపరేట్ టైమింగ్ పెట్టాలి. సెపరేట్ క్లినిక్ టైమింగ్స్ పెట్టుకోవాలి అనేది నా టార్గెట్. ఓకే. వాళ్ళకి ప్రాపర్ గైడెన్స్ గానియండి, లేకపోతే కంప్లీట్‌గా వాళ్ళకేంటంటే దీని మీద అవేర్‌నెస్ అన్నది చాలా ఇంపార్టెంట్. సో, ఆహ్, మీరు వీలైనంత వరకు వీటి గురించి నా స అంటే నేనేం కోరుకుంటున్నానంటే నా తరపు నుంచి సో, అలాంటి వాళ్ళు చాలామంది నిజంగానే ఉన్నారు. డైలీ లైఫ్‌లో చాలామంది ఎవరైనా పేరెంట్స్ కానియండి, ఆ టైంలో చాలా సఫర్ అవుతూ ఉంటారు. సో, అలాంటి వాళ్ళ కోసం మీరు కొన్ని అవేర్‌నెస్ క్యాంప్స్ కానియండి, లేకపోతే ఇది జరుగుతుంది, ఇలాగుంటుంది. మీ పొజిషన్ ఇలా ఉంటుంది. సో, ఇలాగ ట్రీట్ చేస్తే మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ నుంచి మీరు క్యూర్ అవ్వగలరు అన్న అవేర్‌నెస్ అనేది వాళ్ళలోని మనం తీసుకొని రాగలిగితే ఖచ్చితంగా వాళ్ళు ఆహ్, ట్రీట్మెంట్ తీసుకోవడానికి వస్తారు. అండ్ సజెషన్స్ తీసుకోవడానికి వస్తారు అని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఐ గెస్ నా దగ్గర నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ అది. మీరు అలాంటి క్యాంప్స్ ఏవైనా పెట్టాలి అని. ష్యూర్ మౌనిక. ఐల్ ప్లాన్. యాహ్! థాంక్ యూ సో మచ్ మ్యామ్. అండ్ ఒక్కసారి నేను కామెంట్స్ కూడా ఒకసారి చూస్తా ఇంకేమైనా కొత్తగా వచ్చాయంటే యాహ్! అండ్ నెక్స్ట్
ఓకే. డ్యూ టు ఇంజెక్షన్ ఓకే. హార్మోన్ గ్రోత్ వుడ్ బి దేర్ ఎనీ సైకలాజికల్ ఇష్యూస్ అని అడిగారు. డ్యూ టు అంటే ఇంజెక్షన్. ఓకే. ఐ గాట్ ఇట్. ఇప్పుడు ఇందాక మనం డిస్కస్ చేసిన టెస్ట్ ట్యూబ్ యెస్. యెస్. బేబీ యాహ్! యాహ్! దాంట్లో డైలీ ఇంజెక్షన్స్ ఇవన్నీ ఉంటాయి. సో, యాహ్! దానివల్ల సైకలాజికల్‌గా అంటే డైరెక్ట్‌గా అయితే ఏమి ఉండవు. ఎందుకంటే అవి రోట్ నార్మల్‌గా మన బాడీలో ఉండే హార్మోన్సే. మనం కొత్తగా హ్మ్. ఇంజెక్షన్స్ కొత్త హార్మోన్ తెచ్చైతే వీళ్ళకి ఇంజెక్ట్ చేయట్లేదు. ఈ ఎఫ్ఎస్‌హెచ్ హార్మోన్, హెచ్ఎంజీ హార్మోన్ ఇవన్నీ రెగ్యులర్‌గా కూడా బాడీలో రిలీజ్ అవుతూ ఉంటాయి. నేచురల్ ప్రెగ్నెన్సీకి అవి హెల్ప్ చేస్తూ ఉంటాయి. హ్మ్. వీళ్ళకి తక్కువున్నాయి కాబట్టి ఇంకా ఎక్కువ ఎగ్స్ పెరగాలనేసి మనము ఇంజెక్ట్ జేస్తున్నాం అంతే. సో, ఇవే దీనివల్ల సైకలాజికల్ ఇష్యూస్ అయితే ఉండవు. బట్ ఇందాక అనుకున్నట్టుగా వాళ్ళు దీన్ని వాళ్ళలో స్ట్రెస్ వాళ్ళే. ఫీల్ అయితే హ్మ్. ఫీల్ అవ్వడం వల్ల ఉండొచ్చు. అండ్ యెస్. సమ్‌టైమ్స్ ఈ హార్మోన్స్ వల్ల ఒక్కొక్కసారి కొన్ని హార్మోన్స్ సప్రెస్ చేయడానికి ఇస్తామనమాట. అంటే హ్మ్. బాడీలో సప్రెస్ అయ్యి అప్పుడు మనం ఫ్రెష్‌గా గ్రో అవ్వడానికి హార్మోన్స్ ఇస్తాం. ఈ ఈ టైప్ ఆఫ్ సప్రెషన్ అంటే జీఎన్ఆర్‌హెచ్ అగోనిస్ట్ అంటాము. హ్మ్. దీని వల్ల కొన్ని హార్మోన్స్ సప్రెస్ అవ్వడం వల్ల వాళ్ళకి రావచ్చు. బట్ ఇట్ ఈస్ ఓకే. వెరీ లెస్. ఇన్సిడెన్స్ ఈస్ వెరీ లెస్. ఓకే. సో, వన్ మోర్ క్వెషన్ సంతోష్ మూర్తి గారు అడుగుతున్నారు. ఆఫ్టర్ 50 ఇయర్స్ స్పెర్మ్ ప్రొడక్ట్ నార్మల్‌గా ఉంటుందా లేదా? మేల్ ఫ్యాక్టర్‌లో అండి 60 ఇయర్స్ వరకు కూడా సెమెన్ పారామీటర్స్ అన్నీ కూడా యావరేజ్ మేల్‌లో ఎవ్రీథింగ్ విల్ బి పర్ఫెక్ట్. బట్ 45 దాటిన తర్వాత తగ్గుతూ వస్తాయి. క్వాలిటీ గాని, కౌంట్ గాని కొంచెం తగ్గుతూ వస్తాయి. బట్ హ్మ్. బట్ దే కెన్ ట్రై. అందులో ఏమి ప్రాబ్లమ్ ఓకే. లేదు. యాహ్! ఓకే. 50 ఇయర్స్ తర్వాత దే బట్ కెన్ ఆల్సో లైక్ ట్రై. దే కెన్ ట్రై. బట్ ఏంటంటే చెప్పాను గదా! 45 తర్వాత ఇది కౌంట్, క్వాలిటీ తగ్గొచ్చు. అండ్ ఇంకొకటి ఇప్పుడు కొత్త స్టడీస్‌లో ఏంటంటే బేబీస్‌లో కూడా కొన్ని హార్మోనల్ క్రోమోజోమల్ డిఫెక్ట్స్, జెనెటిక్ డిజార్డర్స్ అట్లాంటివి రావచ్చని కూడా కొన్ని స్టడీస్‌లో తెలిసింది. సో, ఓకే. అందుకని బెటర్ ప్లాన్ ఈవెన్ బిఫోర్ దట్. యెస్. యెస్. సో, ఒకవేళ ఇన్ కేస్ అంటే నేనేమనుకుంటున్నానంటే ఈయన అడగడం ఏంటంటే ఒక చైల్డ్ ఉండి ఆల్రెడీ ఒక ఇద్దరు ఆ! చైల్డ్స్ ఉండి ఇంకెవరైనా కావాలి అని అనుకుంటే వాళ్ళకి ఏజ్ అలాగా 50 దాటిపోయి ఉండొచ్చు కదా! సో, ఆ టైంలో ఏమైనా ప్లాన్ చేస్తే ఎలాంటి ఐ మీన్ వాళ్ళు ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయేమోనని అంటున్నారేమోనని నేను అనుకుంటున్నా ఆ మెసేజ్ ద్వారా. ఎందుకంటే తను కొంచెం ఓకే. ఆ ఏజ్‌లో కనిపిస్తున్నారు. సో, కామెంట్ పెట్టిన వాళ్ళు. ఓకే. ఎనీవేస్ మ్యామ్ థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు నాకు. అండ్ వ్యూవర్స్ అందరూ కూడా చాలా మంచి కామెంట్స్ పెట్టారు. అండ్ వాళ్ళకి వాళ్ళు అడిగిన క్వెషన్స్‌కి ఆన్సర్స్ దొరికాయని నేను అనుకుంటున్నా. అలాగే మీరు కూడా చెప్పిన వాటి గురించి ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలని అండ్ ఏదైనా ఒక చిన్న అబ్నార్మల్ థింగ్ ఒక మనిషిలో ఉన్నది అనంటే దాన్ని క్లియర్ చేసుకోవడానికి ఖచ్చితంగా డాక్టర్ అనేవాళ్ళు చాలా ఇంపార్టెంట్. సో, వాళ్ళ దగ్గరికి వెళ్లి అంటే వాళ్ళకున్న క్వెరీస్ కానీ ఒకవేళ లేకపోవచ్చు, ఉండొచ్చు ఏదైనా. ఒకవేళ లేకపోకపోతే ఇట్స్ వెల్ అండ్ గుడ్. దట్స్ చాలా హ్యాపీ. సో, ఒకవేళ ఇన్ కేస్ మీకేమైనా అబ్నార్మల్ థింగ్స్ ఏమైనా ఉంటే, ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు మనకి సజెషన్స్ ఇస్తారు, మెడిసిన్స్ ఇస్తారు కాబట్టి, ఖచ్చితంగా ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే దయచేసి డాక్టర్స్‌ని కన్సల్ట్ చేయండి. అండ్ దిస్ ఈస్ వాట్ నేనెప్పుడు అందరికీ చెప్పేదే ప్రతి ఒక్క డాక్టర్‌ని ఇంటర్వ్యూ చేసేటప్పుడు ప్రతి ఒక్కరు చెప్తా ఉంటారు. డాక్టర్ కన్సల్టేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ విషయంలో కూడా నెగ్లిజెన్సీ అన్నది అంటే చాలా ఆహ్, చిరాకుగా ఉంటుందనమాట. అంత నెగ్లెక్ట్ చేసుకుంటా ఉంటే మన లైఫ్ స్పాన్‌ని మనమే చాలా వరకు తొందరగా తీసేసుకొని మనం తగ్గించేసుకున్న వాళ్ళం అయిపోతాం తప్ప, దీనివల్ల మనకి ఎలాంటి ఉపయోగం కూడా ఉండదు. సో, ఐ గెస్ మీరందరూ ఇవన్నీ ఆలోచిస్తారని నేను కోరుకుంటున్నా. అండ్ థాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. ఇట్స్ ఎ ప్లెజర్ గివింగ్ ఎ లైవ్. నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది మీతో లైవ్ థాంక్ యూ మౌనిక. చక్కగా మంచి క్వెషన్స్ అడిగావు. అండ్ థాంక్ యూ మన్నా వాయిస్ ఫర్ కండక్టింగ్ దిస్ ప్రోగ్రామ్. అండ్ థాంక్ థాంక్ యూ ఆల్ ద వ్యూవర్స్. థాంక్ యూ మ్యామ్. థాంక్ యూ వెరీ మచ్. అండ్ యెస్ అందరూ కూడా కోవిడ్-19 ఉంది. కరోనా చాలా ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అందరూ జాగ్రత్తగా ఉండండి. మాస్క్, శానిటైజేషన్ అండ్ ఆల్సో సోషల్ డిస్టెన్సింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ 3 అన్నది మీరు ఖచ్చితంగా పాటించాల్సిన నియమాలు. సో, ఇవి 3 లేకుండా ఎట్టి పరిస్థితిలో మీరు బయటికి వెళ్ళొద్దు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప మీరెక్కడికి బయటికి వెళ్ళే
ఏవి స్కోప్స్ లేవు కాబట్టి దయచేసి ఇంట్లో ఉండడానికి మాక్స్ ప్రయత్నించండి. ఈవెన్ ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటే మాత్రం పెద్దవాళ్ళు కానీ, ప్రెగ్నెంట్ లేడీస్ కానీ, చిన్న పిల్లలు కానీ ఉన్న ఇల్లులో ఎవరైనా ఉంటే దయచేసి చాలా కేర్ తీసుకోవడం అన్నది ఇంపార్టెంట్. ఎవరైనా బయటికి నిత్యావసర సరుకులు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు కొంచెం ఈ జాగ్రత్తలు పాటించుకొని మళ్ళీ ఇంటికి తిరిగొచ్చినప్పుడు కొంచెం మీరు అవన్నీ శానిటైజింగ్ అన్నది ప్రాసెస్ అన్నది మొత్తం అంతా కూడా మీరు తీసుకోవడం వల్ల మీ ఇంట్లో వాళ్ళని మీరే కాపాడుకున్న వాళ్ళవుతారు కాబట్టి దయచేసి ఇవన్నీ పాటించమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ స్టే హోమ్, స్టే సేఫ్. టేక్ కేర్. బాయ్. Thank you.